అన్హద్లో చాలా బాగా జరిగింది. 7 days వర్క్షాప్ అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 40 పార్టిసిపెంట్స్. అంటే ఆల్మోస్ట్ అన్హద్ ఫెసిలిటీ అంతా ఫుల్ అయిపోయింది. అండ్ సిహెచ్డిసి టీమ్ కూడా లాస్ట్ 1 or 2 days అందరూ జాయిన్ అయ్యారు. మెయిన్ గా శివ గారు కండక్ట్ చేశారు వర్క్షాప్. బట్ ఐ థింక్ సాటర్డే రోజు ఆల్మోస్ట్ ఎవ్రీబడి వాజ్ దేర్. సో యా ఇవాళ కొంచెం ఆ వర్క్షాప్ కంటిన్యూషన్ లాగానే చేద్దామండి. సొసైటీ నేచర్ టాపిక్స్ ని కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము, అక్కడ ఎంత టైం దొరికిందో లేదో. సో యా ఎస్పెషలీ నిన్నే వర్క్షాప్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా యూనో ఉంటే కనుక రిఫ్రెషర్ లో, అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. వి విల్ కంటిన్యూ విత్ ద ప్రెజెంటేషన్ అండి. ఈ లోపల మెల్లగా జాయిన్ అవుతూ ఉంటారు. ఇట్స్ ఆల్మోస్ట్ 5 minutes past our time కదా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ మనకి అందరికి వర్క్షాప్ లో మెయిన్ గా చూసేది మనం డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ లో మన లైఫ్ ని లీడ్ చేస్తాము. అండ్ ఆ అన్ని డైమెన్షన్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుని వాటిల్లో మనం హార్మనీతో జీవించినప్పుడు మన లైఫ్, మన గోల్ ఏదైతే ఉందో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్ గా, అది మనం అచీవ్ చేసుకోవచ్చు. ఇది మన బేసిక్ ప్రెమిస్, మన హోల్ జీవన్ విద్య వర్క్ షాప్ కి యూనో ఫండమెంటల్ యూనో బౌండరీ అన్నమాట. అంటే ఏంటి, మన ప్రతి మనిషి యొక్క గోల్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్ గా ఉండడం, అచీవ్ చేయడమే ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క గోల్. దాన్ని అచీవ్ చేయడానికి ప్రతి మనిషి యొక్క ప్రోగ్రామ్ ఒకటే. అదేంటి అంటే మనం ఎక్కడెక్కడైతే జీవిస్తామో మన లైఫ్ ని, అంటే మనలో మనం జీవిస్తాము, మన ఫ్యామిలీలో ఒక భాగంగా జీవిస్తాము, సొసైటీలో భాగంగా జీవిస్తాము, ప్రకృతి అండ్ అస్తిత్వంలో భాగంగా జీవిస్తాము. సో ఎక్కడెక్కడైతే మనం జీవిస్తున్నామో అక్కడ ఆ పర్టికులర్ స్థితి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే వీ కెన్ బి మోర్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ దట్ పార్టిసిపేషన్. సో ఆ పార్టిసిపేషన్ ని ప్రాపర్ గా చేసుకోవడమే మన మన లైఫ్ ని ప్రాపర్ గా లీడ్ చేయడం. ఎప్పుడైతే అది ఎన్ష్యూర్ అవుతుందో దేర్ ఇస్ హార్మనీ ఇన్ ద సెల్ఫ్ అండ్ దట్ లీడ్స్ టు అవర్ హ్యాపీనెస్. అండ్ ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఏదో ఇవల్యూషన్ ఏదైతే ఉందో, అంటే మనము ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఈ గోల్ కి అచీవ్ అయ్యే ప్రాసెస్ లో మనకి తోడుగా ఉండేది మన సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఎందుకంటే మనకి బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవి పాయింటర్స్ గా హెల్ప్ అవుతాయి అటెన్షన్ ని డ్రా చేయడానికి, ప్రపోజల్స్ లాగా. బట్ మనము అల్టిమేట్లీ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది మనం, లైక్ యాజ్ అన్ ఇండివిజువల్ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే అవి మనలో ఇంటర్నలైజ్ అవుతాయి. అండ్ మనము అది చూడగలుగుతాం, మన రియాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మనతో కంటిన్యూస్ గా తోడుగా ఉండే ప్రాసెస్. అండ్ ప్రతి దాంట్లోనూ దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. సో ఇందులో మీరు చూసే ఉంటారు వర్క్షాప్ లో కానీ మామూలుగా అదర్ రిఫ్రెషర్స్ లో కూడా ఏదైతే ప్రపోజల్స్ మీ ముందు ఉంచుతున్నారో సూత్రాల రూపంలో, వాటిని ఫస్ట్ బేసిక్ గా లాజిక్ తోటి, అంటే మనము కరెక్ట్ గానే ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు దాకా ఉన్న లైఫ్ అనుభవాల నుంచి వెరిఫై చేసుకుంటాము, లేదా మనకి ఇన్నర్ ఫీలింగ్ తోటి వెరిఫై చేసుకుంటాం బానే ఉందా లేదా ఈ ప్రపోజల్ అనేది. ఎప్పుడైతే అది బానే ఉంది అనుకుంటామో దెన్ మనం ఆ సూత్రం ప్రకారం జీవించినప్పుడు కూడా మనం మనుషులతో ఇంటరాక్షన్ లో మనం కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు, ఆర్ ప్రకృతితో ఇంటరాక్షన్ లో ఎప్పుడైతే ప్రాస్పెరిటీ కనిపిస్తుందో, అంటే ప్రకృతిని డెస్ట్రాయ్ చేయట్లేదు, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు అని మనకు కనిపిస్తుందో, అప్పుడు ఈ సూత్రం ఓకే ఇదేదో బాగుంది, ఈ సూత్రము ఇది కరెక్ట్ ఏమో అనే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది కంటిన్యూస్ గా కలిగి ఇదే కరెక్ట్ ఇంకేది కాదు అని కూడా ఒక స్టేజ్ లో అనిపించుతుంది. దాన్ని రియలైజేషన్ అని అన్నారు. రైట్. సో అట్లా ఏంటంటే ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా మనలో జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి వర్క్ షాప్ లో ప్రెజెంట్ చేసిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని మనం మళ్ళీ మళ్ళీ వెరిఫై చేసుకుంటూ ఉంటాము అండ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాము. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ 3 మెయిన్ పాయింట్స్ మన ఫ్రేమ్ వర్క్ అనమాట. జీవన్ విద్య వర్క్ షాప్ కి ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది. సో ఇందులో మనం చూస్తే 2 మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, సొసైటీ తోటి నేచర్ తోటి మనం ఎలా పార్టిసిపేట్ అవుతాం అనేది ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఎట్లయితే మనం ఎక్కువ
7 days వర్క్షాప్ లో బాగా డీటెయిల్డ్ గా మీరు టైం స్పెండ్ చేసి ఉంటారు. లైక్ హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ గురించి, సెల్ఫ్ అండ్ బాడీ గురించి, ఫీలింగ్స్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి, ఇవన్నిటి గురించి. సో సొసైటీ నేచర్ యూజువలీ అంత టైం స్పెండ్ చేయరు. సో అందుకని కొంచెం డీటెయిల్డ్ గా ఇవాళ వెళ్దాం అనేది ప్లాన్ అనమాట. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ అండి? గుడ్ మార్నింగ్ సుమన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. క్వశ్చన్స్ అంటే యాక్చువల్గా నా దాన్ని ఏమంటాం, ఇంకో మాట క్వశ్చన్ కాకుండా ఇంకోటి వాడతాం కదా మనం. కామెంటా? కాదు సార్, క్వశ్చన్స్ కానీ షేరింగ్, ఓకే, షేరింగ్. యా. చిన్న షేరింగ్ ఇస్తాను. Mm-hmm. గుడ్ మార్నింగ్ టు ఆల్ 27 సెల్ఫ్ కో ఎక్స్ప్లోరర్స్ అండ్ విషింగ్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా నేను నా ఫీలింగ్ ఏంటంటే సార్, సుమన్ సార్, Yeah. నా షేరింగ్ ఏంటంటే కో ఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్ అంటే ఏముంది అందులో. కో ఎగ్జిస్టెన్స్ నేచర్ అంటే యూనిట్స్ స్పేస్ తెలుసుకునే స్థాయి. దానికి ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ పాయింట్ హార్మనీ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ అనేది రైట్గా అర్థం కావాలనేది నా ఫీలింగ్. మన గ్రూప్లో ఇప్పుడు 27 మంది ఉన్నారు. దాన్ని బాగా పట్టుకుంటే కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేం. ఇప్పుడు మా పిల్లలకి అదే చెబుతున్నాం. కొత్తగా పెళ్ళయింది మా అబ్బాయికి. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు అర్థం కావాలి. Right. అది చెప్పాలి. అది కొంచెం దాని మీద దృష్టి ఉండాలని నా షేరింగ్, నా ఫీలింగ్. ఓకే. యా ఆఫ్ కోర్స్ ఫండమెంటల్ అండి. ఎందుకంటే రిలేషన్స్. చెప్పండి, కంటిన్యూ, కంప్లీట్ చేసాను. కంప్లీటెడ్. ఎందుకంటే నేచర్ స్థాయికి మనం ఆలోచించాలంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేను వితౌట్ నేచర్ ఐ కుడెంట్ లివ్. ఒక చెట్టు నుంచి గాలి రాకుండా నేను బతకలేను. ఆ స్థాయి ఆలోచన మనలో ఉండాలి. ఉండాలన్నప్పుడు మన ఫిజికల్ ఫెసిలిటీస్ అర్థం కావాలి, ఇవన్నీ అర్థం కావాలి. అక్కడ చెట్లు నాటడం చేయాలి. ప్రతి చోట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చెట్టు నాటి దాన్ని పోషించాలి. కనీసం 1 నుంచి 5 చెట్లు అన్న. అది ఆ స్థాయి రావాలంటే ముందు మనకి సెల్ఫ్తో కో ఎగ్జిస్టెన్స్ వస్తేనే మనకు టైం మిగులుతుంది, అర్థం అవుతుంది, చెయ్యాలనే ఆలోచనకి ఎదుగుతాం. అందుకని అది ఓకే థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ. ఎందుకంటే టైం లేదు, కరెక్టే మీరు చెప్పింది. అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ మన ఇవాళ అంటే ఎందుకంటే షార్ట్ కట్ లో తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. కొంత అర్థం కాకపోయినా టైం ఉంది కదా, మళ్ళీ మీరు క్లాస్ తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. లేదు, ఇంపార్టెంట్ పాయింటే చెప్పారు మీరు. సొసైటీ అండ్ నేచర్ లో పార్టిసిపేషన్ ఏదైతే ఉందో, అల్టిమేట్లీ హ్యూమన్ బీయింగ్ అండ్ మన సెల్ఫ్ లో ఏముంది, మన రిలేషన్షిప్స్ బట్ ఏమైతే అర్థమైందో దాన్ని బట్టే సొసైటీలో మన పార్టిసిపేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య సంబంధం అర్థమైతే సమాజం అంటే ఏంటి, మనుషుల కాంబినేషనే కదా. సో న్యాచురల్లీ మనిషి సంబంధం అర్థం అవ్వాలి. అది ఫండమెంటల్ యూనిట్. సెకండ్ థింగ్, హ్యూమన్ బీయింగ్ లెవెల్లో ప్రైమరీగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాస్పెరిటీ. సో ఎప్పుడైతే అది అర్థం అవుతుందో, హార్మనీ ఇన్ నేచర్ న్యాచురల్లీ చాలా విల్ లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. సో డెఫినెట్లీ మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మన పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ అండ్ నేచర్ ఏదైతే ఉందో, మన అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ రిలేషన్షిప్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఇవాళ ప్రెజెంటేషన్ లో కూడా మీరు అది చూస్తారు. దట్స్ వాట్ వీ విల్ సీ. అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ప్రాస్పెరిటీ. అండ్ న్యాయం అంటే ఏంటంటే రిలేషన్షిప్ గురించి. వంశీప్రియ గారు. నాది ఒక చిన్న షేరింగ్ అండి. నా జర్నీలో కూడా నేను నేచర్ పట్ల సెన్సిబుల్గా ఉండడము, సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనుకుని నన్ను, నా ఫ్యామిలీని కూడా నెగ్లెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ విత్ మీ. నేను అంటే ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా సోషల్ వర్కర్స్ని అండ్ నేచర్ కోసం వర్క్ చేసిన వాళ్ళని కలుస్తూ ఉంటాను కదా. వాళ్ళందరూ కూడా ఇదే చేస్తున్నారు అనమాట. సో అట్ ద కాస్ట్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఓన్ హెల్త్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్. సో ఆ డైరెక్షన్ అనేది చాలా అవసరం అనిపించిందండి నాకు. సో థ్యాంక్ యూ అండి, జీబీలో దాని ఇంటిగ్రల్ పార్ట్ చేసినందుకు.
యా డెఫినెట్లీ. ఐ మీన్ మేము జనరల్గా మేము పార్టిసిపేట్ చేసినప్పుడు అండ్ మేము ఎన్జిఓస్ని చూడడం కానీ సొసైటీలో వర్క్ చేసే చాలా గ్రూప్స్ని చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. బేసిక్గా మనకి మనం సెల్ఫ్ గురించి రిలేషన్షిప్ గురించి అర్థమైతే ఇంకా చాలా ఎఫెక్టివ్గా మనం సమాజంలో అండ్ ప్రకృతితో పనిచేయొచ్చు అనేది యూనో మేము అబ్జర్వ్ చేసింది. అండ్ మీ షేరింగ్ కూడా బేసిక్లీ సేమ్. అండ్ అఫ్ కోర్స్ నెగ్లెక్ట్ ఈజ్ ఇంకా అది టోటల్లీ మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఈవెన్ నెగ్లెక్ట్ నుంచి ఈవెన్ కేరింగ్ వైపు వచ్చినా కూడా బాగా అర్థం చేసుకుంటే మనం మన సెల్ఫ్ గురించి కానీ రిలేషన్షిప్ గురించి, దెన్ మన పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ అండ్ నేచర్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాం ఇవాళ. ఎట్లా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేచర్లో ఒక పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు అదే మనం ప్రాస్పెరిటీ బాగా అర్థమైతే ఇంకా అండ్ జస్టిస్ ఎన్ష్యూర్ చేయగలిగితే ఆ యాక్టివిటీ ఇంకా మోర్ హార్మోనియస్ అండ్ మోర్ ఫుల్ఫిల్లింగ్ గా కూడా చేయొచ్చు. విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్ ఇన్ ద ఇవాళ ప్రెసెంటేషన్ లో. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో మనం ఇందులో బేసిక్ గా అర్థం చేసుకుంది ఏంటంటే సమాజం అండ్ ప్రకృతి గురించి కూడా అర్థం చేసుకోవాలి అలాంగ్ విత్ సెల్ఫ్ అండ్ రిలేషన్షిప్స్. అండ్ ఇవాళ ఆ ప్రాసెస్ లోనే ఒకసారి చూద్దాం డీటెయిల్ గా అనేది ఇవాళ సెషన్. సో హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి అనేది సమాజం గురించి అర్థం చేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ మనం చూడాల్సింది, ఓకే మనం అందరం ఒక హ్యూమన్ బీయింగ్స్ గా ఏంటి మన గోల్ ఏంటి అచీవ్ చేద్దాం అనుకునేది. ఇండివిజువల్ గా మనకు తెలుసు వీ వాంట్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అన్ కంటిన్యూస్ బేసిస్. బట్ ఒక సమాజంగా ఒక సివిలైజేషన్ గా మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నదానికి ఇక్కడ ఒక ప్రపోజల్ అండి. ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఉండడము, ఆ ప్రాస్పరస్ గా ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీ ప్రాస్పరస్ గా ఉండడము, సమాజంలో ఫియర్లెస్నెస్ ఉండడము, అండ్ ప్రకృతి అండ్ అస్తిత్వంతో కో ఎగ్జిస్టెన్స్ లో జీవించడం. ఇది అల్టిమేట్ గోల్. ఒక మన సివిలైజేషన్ యొక్క అల్టిమేట్ గోల్. దీని వైపు వెళ్తున్నామా, దీనికి అగెయిన్స్ట్ గా వెళ్తున్నామా, దీన్ని అసలు ఇంకా గుర్తించామా లేదా, ఇవన్నీ న్యాచురల్లీ మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. బట్ జీవన్ విద్యలో ప్రపోజల్ ఏంటి అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు బి హ్యాపీ. సో ఫస్ట్ థింగ్ దానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి అండ్ అది అచీవ్ చేసుకోవాలి. సో వీ నీడ్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే అవస్తాయో న్యాచురల్లీ మన ఫ్యామిలీలో వీ నీడ్ టు ఎన్ష్యూర్ ప్రాస్పెరిటీ. అంటే మనం పని చేయాలి, కొంచెం ప్రొడక్షన్ చేయాలి, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ని ఎన్ష్యూర్ చేసుకోవాలి. అండ్ దెన్ వీ విల్ ఫీల్ ప్రాస్పరస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ విత్ ద రైట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే వితౌట్ రైట్ అండర్స్టాండింగ్ ప్రాస్పెరిటీ కోసం పరిగెడుతూ ఉంటే అది నెవర్ ఎండింగ్ స్టోరీ కదా. సో ఇక్కడ మన జీవన విద్యలో ప్రాస్పెరిటీ ఎలా అయితే మనము మన నీడ్స్ని ఐడెంటిఫై చేసి దానికన్నా ఎక్కువ సమకూర్చుకోవాలనేది ఏదైతే చెప్పుకున్నామో అలా ఒక ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అచీవ్ చేసుకోవడం, ప్రతి ఫ్యామిలీలో ఎన్ష్యూర్ చేయడం. దెన్ సమాజం, లైక్ యాజ్ అ సొసైటీ వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్, మనం ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక భయం అంటూ ఉంటుంది, వీడు నన్ను మోసం చేయడానికే ఉన్నాడు అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. అది షాపుల్లో అవ్వచ్చు లేదా ఏదైనా సర్వీస్ అవ్వచ్చు, మనకి పని చేయడానికి అంటే ఎవరైనా సరే అది ఒక సర్వీస్ చేయడానికి ఎవరు వచ్చినా సరే వీళ్ళు మనల్ని మోసం చేయడానికి చేస్తున్నారా లేదా నిజంగానే వాళ్ళు ట్రూగా సర్వీస్ చేస్తున్నారా అనే డౌట్ ఎప్పుడూ ఉంటుంది మనకి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ఈచ్ అదర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఒక ఫియర్లెస్ సొసైటీ రావాలి అంటే మనకి జస్టిస్, న్యాయం అనేది బాగా అర్థం అవ్వాలి రిలేషన్షిప్స్ లో. అండ్ అలాంటి న్యాయం ఎన్ష్యూర్ చేసుకుంటూ జీవించినప్పుడు మన సమాజం కూడా ఫియర్లెస్ గా ఉంటుంది. రైట్, దెన్ నెక్స్ట్ థింగ్ ఇస్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్ లో కో ఎగ్జిస్టెన్స్ తో జీవించడం. అంటే ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా, డిప్లీషన్ కాకుండా, పొల్యూషన్ కాకుండా, నేచర్ లో ఏదైతే సైక్లిక్ బ్యూటీ ఉందో, అన్ని థింగ్స్ నేచర్ లో సైక్లిక్ గా జరుగుతూ ఉంటాయో వాటిని ఎన్ష్యూర్ చేసుకుంటూ ఒక పార్టిసిపేట్ చేయడం నేచర్ లో. దట్స్ ద పార్టిసిపేషన్ విత్ కో ఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్. సో ఇది హ్యూమన్ రేస్, హ్యూమన్ బీయింగ్ యొక్క హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్. ఈ గోల్ ని అచీవ్ చేయడానికే యూనో ఐడియల్లీ పని చేయాలి. చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఆల్ దీస్ ఆర్ అన్నీ కావాలా, ఏదైనా వదులుకోవచ్చా ఈ నాలుగిట్లో? ఎవరైనా చాట్ విండోలో ఆన్సర్ ఇస్తారా? మీకు చాట్ యాక్సెస్ ఉన్న వాళ్ళు, కొంతమంది యాక్సెస్ ఉండకపోవచ్చు, బట్ ఈ 4 విషయాలు కావాలా: రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఇండివిజువల్స్, ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ,
ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ, కోఎగ్జిస్టెన్స్ విత్ నేచర్, అన్ని కావాలా, ఏదైనా ఏదైనా వదులుకోవచ్చా? ఓకే, ఆల్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, ఇఫ్ ఆల్ ఆర్ అచీవ్డ్, ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటుందా మనం అచీవ్ చేయాల్సింది యాజ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్? సో దిస్ ఈస్ అ కంప్లీట్ గోల్, రైట్? దెర్ ఇస్ నథింగ్ మిస్సింగ్, రైట్? ఓకే, ఇంకా లాస్ట్ ఆఫ్ కోర్స్ ద అల్టిమేట్ క్వశ్చన్ ఇస్, మనం దీనికి పని చేస్తున్నామా లేదా? ఆర్ వి వర్కింగ్ ఫర్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్, ఆర్ ఓన్లీ మనం ఫ్యామిలీ వరకే ఫోకస్ చేస్తున్నామా? అండ్ ఇండివిజువల్ గా అసలు మన రైట్ అండర్స్టాండింగ్ మీద పని చేస్తున్నామా లేదా? ఇవన్నీ న్యాచురలీ మనం నీడ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు అవర్ సెల్స్. సో ఎవరైతే రైట్ అండర్స్టాండింగ్ తో ఉన్నారో, దెన్ మనం యూజువల్లీ ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్నెస్ కోసం వీ నీడ్ టు వర్క్. మనం సమాజంలో కూడా ఒక భాగమే, మన సమాజం మనకి చాలా చేస్తూ ఉంటుంది. యూనో లైక్ మనం కంఫర్టబుల్ గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాము అంటే ఎక్కడెక్కడో ఎవరెవరో కష్టపడితేనే మనకి వస్తున్నాయి. సో వీ వీ కెన్ రికగ్నైజ్ దట్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సొసైటీ. యూనో అది మనకి వేసిన రోడ్లు అవ్వచ్చు, యూనో బస్సులో అవ్వచ్చు, ట్రైన్లో అవ్వచ్చు, ఫ్లైట్లో అవ్వచ్చు, ఏదైనా సరే అందరం ఒక సొసైటీలో ఒకళ్ళకొకళ్ళు ఎవరి పనులు వాళ్ళు ప్రాపర్ గా చేసుకుంటూ ఆ, ఉంటూ ఉన్నాం కాబట్టే మనకు అన్ని ఫెసిలిటీస్, మన డే కంఫర్టబుల్ గా లీడ్ చేయగలుగుతున్నాము. సో డెఫినెట్లీ మనం సొసైటీకి కూడా కాంట్రిబ్యూట్ చేసిన రోజే మనకి ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. నేను కూడా సొసైటీలో ఒక భాగంగా పనిచేస్తున్నాను. ఇట్ కుడ్ బి త్రూ అవర్ రెగ్యులర్ డే టు డే వర్క్ ఆల్సో. మనం చేసే జాబ్ ద్వారా కూడా మనం సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈవెన్ అవుట్ సైడ్ దట్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అలానే యూనో ప్రకృతితో ఎట్లా మనం ఫుల్ఫిల్లింగ్ గా ఉండొచ్చు అనేది కూడా వి విల్ సీ. ఓకే, సో హ్యూమన్ గోల్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్స్, కెన్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? ఓకే, ఇఫ్ దేర్ ఆర్ నో అదర్ క్వశ్చన్స్ దెన్ నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఓకే, సో 5 డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఈ మన గోల్ ఏదైతే ఉందో, హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్, దీన్ని అచీవ్ చేయడానికి ఎటువంటి థింగ్స్ జరగాలి సమాజంలో అనే దానికి ఒక 5 డైమెన్షన్స్ ని ప్రపోజ్ చేశారు మన జీవన్ విద్యలో. సో అందులో ఏంటంటే, యాజ్ యూ కెన్ సీ, ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్, అంటే విద్యా సంస్కారం. ఎడ్యుకేషన్ అండ్ సంస్కారాలు అవి ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ డీటెయిల్ గా. సో ఒక డైమెన్షన్, మనం ప్రాపర్ సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, ఎడ్యుకేషన్ అందించాలి నెక్స్ట్ జనరేషన్ కి. అండ్ దాంతో పాటు సంస్కారాలు అంటే రైట్ ప్రాక్టీసెస్ కూడా అందించాలి. రైట్ అలవాట్లు, వాళ్ళకి ఆ కాంపిటెన్స్ ని బిల్డ్ చేయడం. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ లైక్ అట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కదా. దాన్ని డే టు డే లైఫ్ లోకి ఎప్పుడైతే తీసుకొస్తామో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ మనం డిఫరెంట్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు, మన ట్రెడిషన్స్ కూడా చాలా వరకు ఇవే మన సంస్కారాలు బేసికలీ. ఇప్పుడు యూనో పొద్దున్నే లేసి ఇల్లు ఉడ్చుకుంటున్నాము అంటే అదొక పార్ట్ ఆఫ్ మన సంస్కారం. మన ఇల్లు క్లీన్ గా ఉంచుకోవడానికి మనం తరతరాలుగా నేర్చుకున్న ఒక సంస్కారం. అలానే ఆమ్, ఎవరినైనా ఎవరినైనా రోడ్ మీద వెళ్ళే వాళ్ళని విష్ చేస్తున్నాము అంటే విత్ రైట్ ఫీలింగ్, దట్స్ ఆల్సో మన సంస్కారం. అంటే మంచి సంస్కారం ఉంది అని అంటారు. ఎందుకు? మన అండర్స్టాండింగ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం త్రూ సంస్కారాలు. సో ఎడ్యుకేషన్ అండ్ సంస్కారం ఫస్ట్ డైమెన్షన్. నెక్స్ట్ డైమెన్షన్ హెల్త్ అండ్ సంయం, అంటే మన హెల్త్ సిస్టమ్స్ అట్ ఇండివిజువల్ లెవెల్లో అవ్వచ్చు, ఫ్యామిలీ లెవెల్, సొసైటీ లెవెల్, నేషన్ లెవెల్లో ప్రాపర్ హెల్త్ అండ్ సంయం అనే కి సంబంధించిన సిస్టమ్స్ ని ఎన్ష్యూర్ చేసుకోవడం. అండ్ దెన్ ప్రొడక్షన్ అండ్ వర్క్, అంటే ఉత్పాదన అండ్ పని. ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనం ప్రకృతితో పని చేసినప్పుడు మనకి ప్రొడ్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం నాటుతాం విత్తనాలు, దెన్ వాటర్ చేస్తాము, ఆఫ్టర్ సమ్ టైం దానికి కంటిన్యూస్ గా కేర్ చేసినప్పుడు మనకి ప్రొడ్యూస్ వస్తుంది, రైట్? అది ప్రొడక్షన్. ప్రకృతితో చేసేదాన్ని పని అంటారు, మనుషులతో చేసేదాన్ని బిహేవియర్ అంటారు జీవన విద్యలో. సో మనిషికి మనిషికి మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇది పని కాదు, ఇది బిహేవియర్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై నాలెడ్జ్ విత్ యూ, ఆర్ వీఆర్ ఆల్ షేరింగ్ అండ్ లెర్నింగ్ టుగెదర్. సో దిస్ ఇస్ కాల్డ్ బిహేవియర్. పని అంటే ప్రకృతితో చేసేదాన్ని పని అంటారు. అది లెట్స్ ఏ ఒక కుమ్మరి కుండ తయారు చేయడం అవ్వచ్చు మట్టితోటి, ఆర్ అది చేసినప్పుడు ప్రకృతితో పని చేసి ఒక అవుట్పుట్ వచ్చింది, కుండ అనేది.
అలానే మెటల్స్ తో పనిచేసే వాళ్ళు మెటల్ అవుట్పుట్ వస్తుంది, ఏదైనా టూల్స్ అవుట్పుట్ వస్తుంది. ప్రకృతి అంటే మొక్కలతో పనిచేసే వాళ్ళు ప్రొడ్యూస్ గా అవుట్పుట్ వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్ కి సంబంధించి ఉంటాయి. ఇవన్నీ ప్రైమరీ ప్రోడక్ట్స్, అంటే డైరెక్ట్ గా నేచర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్. కొన్ని సెకండరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే ప్రొడక్షన్ కి కావాల్సిన టూల్స్ ని ఎన్షూర్ చేయడం. అంటే ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ కూడా ఒక టూల్, దాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఇది ప్రొడక్షన్ కి హెల్ప్ చేసే ప్రొడక్షన్, సెకండరీ ప్రొడక్షన్ థింగ్స్. అలానే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు ఒక ఫోటో తీసి ఒక పురుగుని ఇదేంటి అని అడిగితే అది చెప్పింది అనుకోండి, సో అది కూడా ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ సర్వీసెస్ విచ్ విల్ హెల్ప్ ప్రొడక్షన్. బట్ ట్రూ ప్రొడక్షన్ ఏంటి? ప్రకృతితో పనిచేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అది. సో నెక్స్ట్ జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్, అంటే మనిషికి మధ్య న్యాయాన్ని ఎన్ష్యూర్ చేయడము, అండ్ ప్రకృతి పట్ల సంరక్షణ అండ్ సురక్షణ. ఇక్కడ నేను సురక్ష అనే వర్డ్ యూజ్ చేశాను, బట్ సంరక్షణ అనుకోండి. అంటే నేచర్ ని ప్రిజర్వ్ చేయడము, అండ్ మనుషులతో ఇంటరాక్షన్ లో న్యాయం ఎన్ష్యూర్ చేయడం ఈస్ కాల్డ్ జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. దెన్ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. సో ఆబ్వియస్లీ మనం చేసిన ప్రొడ్యూస్ ని ఒక మనిషే ప్రొడ్యూస్ చేయలేడు కదా. నేను లెట్స్ ఒక ఆర్టికల్ ప్రొడ్యూస్ చేస్తే ఇంకో ఆర్టికల్ ప్రొడ్యూస్ చేస్తారు. న్యాచురల్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు గూడ్స్ ని. అవి కార్లు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో అట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో సమాజంలో. అండ్ స్టోరేజ్ కూడా, ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన వాటిని స్టోర్ చేయాలి కదా. సో ఈ 5 డైమెన్షన్స్ సమాజంలో మనకి కనిపిస్తాయి. అండ్ ఇప్పుడున్న మన మేజర్ ఇష్యూస్ కూడా చూస్తే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనో రైట్ అండర్స్టాండింగ్ అని కూడా చాలా వరకు క్లియర్ కనిపిస్తుంది. బట్ విల్ కమ్ టు దట్ లేటర్. ఫస్ట్ ఈ డైమెన్షన్స్ అర్థం చేసుకుందాము. ఈ 5 డైమెన్షన్స్ విల్ ప్రెటీ మచ్ కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ అచీవింగ్ దట్ గోల్. ఇవి కాకుండా మీకు ఏమైనా లైక్ డూ యూ థింక్ వీ వుడ్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్? ఇది ఫుల్ కవర్ అవుతుందా మన గోల్ని అచీవ్ చేయడానికి? మల్లిక గారు మీరు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. సుమన్ సార్, ఒకసారి సంయమ్ అంటే ఏంటో చెప్పరా? సంయమ్ అంటే ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆ స్లైడ్, దానికి సెపరేట్ గా ఒక స్లైడ్ పెట్టాను. సో బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం డీటెయిల్ చూద్దాం. నా శరీరం యొక్క బాధ్యత నాది అనే ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్నే సంయమ్ అని అంటారు. సో అది అది ఎన్ష్యూర్ చేయడానికి కూడా ఒక ప్రోగ్రామ్ కావాలి కదా. నాలో ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఓకే రైట్ అండర్స్టాండింగ్, బట్ నెక్స్ట్ జనరేషన్ కి ఎన్ష్యూర్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. సమాజం లెవెల్లో ఎన్ష్యూర్ చేయడానికి అగైన్ ఎడ్యుకేషనల్ టూల్స్ కావాలి. నేషన్ లెవెల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక కరికులం కావాలి. అట్లా సంయమ్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి కూడా డిఫరెంట్ సిస్టమ్స్ అవసరం ఉంటాయి. అంటే ఫీలింగ్ ఆఫ్ మన 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 హెల్త్ రెస్పాన్సిబిలిటీ మనది అని వెల్ బీయింగ్ గురించి అవేర్నెస్ రావాలి కదా అందరికి. జస్ట్ నా హెల్త్ రెస్పాన్సిబిలిటీ డాక్టర్ది లేదా మా పేరెంట్స్ది అని కాకుండా నా రెస్పాన్సిబిలిటీ నాది అన్న ఫీలింగ్ రావడాన్ని సంయమ్ అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఇది ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ లో బాగా ల్యాకింగ్ అవుతుంది, దాని మీద కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఎక్స్చేంజ్ స్టోరేజ్ అంటే మామూలుగా కామర్స్ అండి. బేసికలీ ఇప్పుడు మనము గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనం గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం కదా. అండ్ ఆల్సో లోకల్ గా కూడా మనం వి ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ బిట్వీన్ డిఫరెంట్ ప్లేసెస్. మనం బట్టలు ఇక్కడ నుంచి వస్తాయి, పోచంపల్లి నుంచి అయ్యి వస్తాయి చీరలని, లేదా యూనో క్లాత్ ఒక పర్టికులర్ ఏరియా నుంచి క్లాత్ ప్రొడక్షన్ బాగుంటుంది, ఒక పర్టికులర్ ఏరియా నుంచి. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే చాలా వరకు మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒక లోకల్ గా మన ఊర్లోనే అన్ని ప్రొడ్యూస్ అయిపోయేవి చాలా వరకు. మాక్సిమం కొన్ని థింగ్సే బయట నుంచి వచ్చేవి. సో ద ఎకానమీ యూస్ టు బి వెరీ లోకలైజ్డ్. అవే 120 జాతులు అన్ని డిఫరెంట్ 120 కాస్ట్ కింద ఒక విలేజ్ లో అందరూ కలిసి ఒకళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఇంకొకరికి షేర్ చేసుకుంటూ అట్లా దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎక్స్చేంజ్ లోకల్లీ. ఇప్పుడు యాజ్ ద ట్రాన్స్పోర్టేషన్ లో ఎప్పుడైతే ఎన్హాన్స్మెంట్స్ అడ్వాన్సెస్ అన్ని వచ్చినాయో, నౌ వీఆర్ ఎక్స్చేంజింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కదా. సో గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేయడము అండ్ దెన్ స్టోరేజ్.
సో మనం చేసిన ప్రొడ్యూస్ ని స్టోర్ చేయడము, ఈ రెండు ఆస్పెక్ట్స్ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది వి విల్ సీ. ఐడియల్లీ ఆబ్వియస్లీ మనం ప్రొడ్యూస్ చేసింది ఎంత తక్కువ ట్రావెల్ చేస్తే అంత మంచిది కదా. ఎక్కడో పండించిన వేరే కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన ఫ్రూట్ మనం ఇక్కడ తింటున్నాం అంటే దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద నేచర్, రైట్? అంత ట్రావెల్ చేసి తినాల్సిన అవసరం ఏముంది? ఫ్రూట్, ఆ న్యూట్రియంట్స్ ఉండే ఫ్రూటే మనకి లోకల్గా కూడా దొరకవచ్చు. సో వీ క్యాన్ టెక్నికల్లీ ఈట్ లోకల్లీ ఆల్సో. సో ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మనం అగైన్ వీ కెన్ మన సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ డైమెన్షన్ గురించి చెప్పేది ఏంటి అంటే, ఎక్స్చేంజ్ ఇస్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ గురించి. సో వీ వాంట్ ద నాలెడ్జ్ టు బి గ్లోబల్. అంటే ఏ ప్రపంచంలో ఏ మూలన్న నాలెడ్జ్ అందరూ షేర్ చేసుకుని అందరి గురించి అందరూ నేర్చుకోవాలి. బట్ ప్రొడక్షన్ హ్యాస్ టు బి లోకల్, రైట్? సో దట్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కి న్యాచురల్లీ మనం వీఆర్ బర్నింగ్ ఫ్యూయల్స్, అగైన్ ఫాజిల్ ఫ్యూయల్సే బర్న్ అవుతాయి. అండ్ సో ఆబ్వియస్లీ ద కాస్ట్ ఏదైతే ఉందో, మనం ఒక స్ట్రాబెరీకి కానీ అంటే ఇండియాలో పండనివి సపోజ్ మనం లోకల్ గా, ఆర్ ఇక్కడ మేము మామిడికాయ తినాలి అంటే యుఎస్ లో, అది ఇక్కడ పండదు ఆబ్వియస్లీ. సో అది మెక్సికో నుంచో లేకపోతే ఇండియా నుంచో రావాలి. బంగినపిల్లి అంటే డెఫినెట్గా ఇండియా నుంచి రావాలి. సో అక్కడ నుంచి అంత ట్రావెల్ అయ్యి వస్తుంది. సో వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద టేస్ట్ ఆఫ్ ఇట్, రైట్? న్యూట్రియంట్స్ కోసం తినాలి అంటే న్యాచురల్లీ ఇంకా బోల్డ్ లోకల్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఇఫ్ వీఆర్ రియలీ ఫోకస్డ్ ఆన్ ద హెల్త్. సో అట్లా ఏంటంటే మనం ఇండివిజువల్ లెవెల్లో వీ కెన్ థింక్ అబౌట్ వాట్ ఈస్, నేను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను నేచర్ని ఈవెన్ నా ఫుడ్ కోసం కూడా అని వీ కెన్ రిఫ్లెక్ట్ అపాన్ దాట్. మనం ఓకే. ప్రొడక్షన్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం వరల్డ్ లో చాలా చోట్ల. అన్ ద సేమ్ టైం ఫుడ్ అందక చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. దిస్ ఈజ్ ల్యాకింగ్, ఇది ల్యాకింగ్ అవుతుంది కదా సార్? అవునవును, డెఫినెట్లీ. నెక్స్ట్ యాక్చువల్లీ 2 స్లైడ్స్ తర్వాత అది మాట్లాడదామని అనుకున్నాను. సో మనం చూస్తే వరల్డ్ లో హంగర్, స్టార్వేషన్ కి సంబంధించి చాలా మంది యూనో ఏదో నంబర్స్ ఉన్నాయి, సంథింగ్ లైక్ 3000 కిడ్స్ చనిపోతున్నారు ఎవ్రీ డే అనేది. అండ్ బికాస్ ఆఫ్ నాట్ జస్ట్ హంగర్ వల్ల చనిపోవట్లేదు, బట్ మాల్ న్యూట్రిషన్, అంటే వాళ్ళకి సరైన న్యూట్రియంట్స్ అందక డిఫరెంట్ యూనో హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోతున్నారు. సో ఇప్పుడు ఇది ఏదైతే మాల్ న్యూట్రిషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఉందో, ప్రాపర్ ఫుడ్ అనేది, ఇది ప్రొడక్షన్ ఇష్యూవా, డిస్ట్రిబ్యూషన్ ఇష్యూవా, లేకపోతే మనుషుల్లో ప్రాస్పెరిటీ సరిగ్గా అర్థం కాక మోర్ అండ్ మోర్ అక్యుములేట్ చేసి హోర్డ్ చేసి ఆర్ రాంగ్ సిస్టమ్స్ ని పెట్టుకుని మనము ప్రొడ్యూస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వరల్డ్ గెట్స్ వేస్టెడ్ అంటే ఇట్ డజంట్ ఈస్ నాట్ ఈవెన్ ఈటెన్. సో డెఫినెట్లీ యూనో మనం మనకు మనుషులు కావాల్సిన దానికన్నా 6 times ఏమో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ప్రపంచంలో, బట్ అందరికీ అందట్లేదు. సో ఇట్స్ మోర్ ఎ రిలేషన్షిప్ ఇష్యూ దాన్ ఏ ప్రొడక్షన్ ఇష్యూ. సో దెర్ ఇస్ ఎనఫ్ ప్రొడ్యూస్ ఇన్ ద వరల్డ్ ఫర్ పీపుల్ టు లివ్ ఎ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. కానీ అది మనం ఒకరినొకరిని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాం కాబట్టి అంటే మనకు అనిపించవచ్చు నేనేం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను, నేను ఎక్కడ ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు కదా అని అనిపించవచ్చు. బట్ ఇట్ షోస్ అప్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే లైక్ మనం ఆబ్వియస్లీ మనం అసెట్స్ అక్యుములేట్ చేస్తున్నాము, దట్ మీన్స్ వాళ్ళ పర్చేసింగ్ పవర్ కూడా తగ్గుతుంది. అందుకని వాళ్ళు ఫుడ్ కొనుక్కోలేక ఇట్లా ఇండైరెక్ట్ గా సిస్టమ్స్ ద్వారా కూడా మన ఇంపాక్ట్ ఉంటుంది మనం చేసుకునే చాయిసెస్ ద్వారా. బట్ యా, మీరు రైజ్ చేసిన పాయింట్ అయితే కరెక్టే. ప్రొడక్షన్ లోపం వల్ల కన్నా ఎక్కువ మనం సరైన సిస్టమ్స్ ని ఎన్షూర్ చేసుకోలేదు, వేర్ వి యునో వీ కెన్ షేర్ అవర్ ప్రొడ్యూస్ విత్ ద అదర్స్. సో అందుకనే చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఆ ప్రొడ్యూస్ అంతా. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటి మాల్స్ వస్తున్నాయి. 100 రూపాయలకి అమ్మే సరుకుని 500కి అమ్ముతారు అక్కడ. కొనుక్కునేవాడు కొనుక్కోలేరు, అమ్మేవాడు అమ్మలేడు, ఇద్దరు స్ట్రగుల్ అవుతున్నారు. అదే లోకల్గా అమ్మినప్పుడు అయితే అసలు అంత ఇబ్బంది ఉండదు. అన్ని మాల్స్ అయిపోతున్నాయి, అన్ని స్మాల్ షాపులు క్లోజ్ అయిపోతున్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. వాట్ మై అబ్జర్వేషన్. అవునండి, డెఫినెట్లీ. యా,
ఐ మీన్ ఇది ఇప్పుడు కాదు, 20 years నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటూనే ఉన్నాం మనము. ఆ, ఇంటి దగ్గర నుంచి నడుచుకుని బస్ స్టాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చే లోపల బోల్డ్ మంది కూరగాయలు అమ్ముతూ ఉంటారు చిన్న బండి పెట్టుకుని. సో అక్కడ కొనుక్కుందామా, లేకపోతే అప్పట్లో రిలయన్స్ ఉండేది మేము స్టార్ట్ చేసినప్పుడు. సో రిలయన్స్ ఫ్రెష్ కో లేకపోతే ఇంకేదో సూపర్ మార్కెట్ కో వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం మోర్ న్యాయమా? లైక్ న్యాయం అనే వర్డ్ ఇక్కడ ఉంది కదా ఒక డైమెన్షన్ లో. సో ఏది ఈ సమాజానికి న్యాయం అవుతుంది, మనము అక్కడ చిన్న బండి మీద కొనుక్కోవడమా, లేకపోతే సూపర్ మార్కెట్ లో కొనుక్కోవడమా అనేది ఇట్స్ సెల్ఫ్ వెరిఫికేషన్ క్వశ్చన్. మీరు మనం అందరం మనల్ని అడిగి తీసుకోవచ్చు. అలానే నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి మేము కిరాణా స్టోర్ ఉంది, ఆ కిరాణా స్టోర్ లోనే కొంటూ వచ్చాం సరుకులు అంటిల్ ద బిగ్ మార్కెట్స్ కేమ్. అట్లీస్ట్ నేను ఇండియాలో ఉన్నంత వరకు అయితే నేను ఐ కంటిన్యూ టు పర్చేస్ ఇన్ దట్ కిరాణా స్టోర్, రైట్? సో అట్లా ఏంటంటే మనం అది ఇట్స్ మోర్ ఎ రిలేషన్షిప్. వాళ్ళ పిల్లలు మాతో పాటు పెరిగారు, ఆ కిరాణా స్టోర్ వాళ్ళ పిల్లలు. వాళ్ళు యూనో వాళ్ళు ఇప్పుడు స్టోర్ ని చూసుకుంటున్నారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి. సో న్యాచురల్లీ ఇప్పుడు నా రిలేషన్షిప్ వాళ్ళతోటి ఆల్మోస్ట్ 15-20 years గా వాళ్ళు తెలుసు మనకి. సో ఇప్పుడు వాళ్ళని వదిలేసి నేను వెళ్ళి సూపర్ మార్కెట్ లో కన్నా, అండ్ కాస్ట్ వైజ్ కూడా పెద్ద ఏమి ఎక్కువ, ఐ మీన్ నాకైతే యాక్చువల్లీ తక్కువకే వచ్చేది, వాళ్ళు ఇంకా తక్కువకే ఇచ్చేవాళ్ళు కిరాణా స్టోర్ వాళ్ళు సూపర్ మార్కెట్ కన్నా, రైట్? సో ఒకే మంత్ కి ఒకేసారి వెళ్ళి వాళ్ళతోటి అన్ని చెప్తే చక్కగా ఇంటికి కూడా తీసుకొచ్చి పెట్టేవాడు. సో అట్లా ఏంటంటే ఐ మీన్ మన రిలేషన్షిప్స్ అనేవి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. వీ కెన్ డెవలప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఈవెన్ విత్ ద ప్రొడక్షన్ పీపుల్ ఆల్సో. ఈవెన్ పాల వాళ్ళతో రిలేషన్షిప్ ఉండేది, ఇంటికి వచ్చి పాలు పోసేవాళ్ళు కొలత వేసి, మనందరం చూసినాయి ఇవన్నీ. సో అట్లా ఏంటంటే ఈవెన్ ఈ సమాజంలో ఏదైతే ఉందో న్యాయం కానీ అండ్ ప్రకృతితో కానీ మన చాయిసెస్ చాలా, ఐ మీన్ ఎఫెక్ట్ చేస్తాయి సమాజాన్ని. సో మనం అంటే మనం ఇక్కడ ఉన్న 40 మంది అని కాదు, యాజ్ ఎ సమాజం మనం చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ షిఫ్ట్ అంతా వచ్చింది స్లోగా. బట్ మాక్సిమం పీపుల్ ఒకవేళ రైట్ అండర్స్టాండింగ్ ఉండుంటే మేబీ డిఫరెంట్ గా ఉండేది. మేబీ ఇప్పటికీ ఇంకా చక్కగా ఫ్రెష్ పాలు వచ్చేవి, రోజు ఇంటికి చక్కగా మంచి కూరగాయలు వచ్చేవి ఇంటికి. బట్ మనం చేతులారా ఇవన్నీ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల మనం సిస్టమ్స్ ని మార్చుకుని ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడుతున్నాం. అయ్యో ఇందులో పెస్టిసైడ్స్ ఉన్నాయి, అయ్యో పాలేమో సింథటిక్ గా వస్తున్నాయి, అయ్యో మంచి పాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటూ ఉంటాం ఇప్పుడు. సో ఇట్లా వీఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్, వీ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ అవర్ సెల్స్ అండ్ వీఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ అగైన్ మనం. సో యా, ఇది ఇంకా నేచర్ మీద పనిచేసే వాళ్ళకైతే ఇది ఇంకా బాగా తెలుస్తుంది, సొసైటీలో నేచర్ మీద పనిచేసే వాళ్ళకి. బట్ యా, ఓకే. సో ఈ 5 dimensions మనం సమాజం గురించి అర్థం చేసుకుంటే మనం ఎక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సమాజానికి, వేర్ వీ కెన్ కాంట్రిబ్యూట్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ వర్క్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ వర్క్ జాబ్ అని కూడా మనం రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఒక్కొక్క డైమెన్షన్ గురించి కొంచెం బ్రీఫ్ గా చూద్దాము. ఓకే, ఎడ్యుకేషన్ సంస్కార్. సో ఎడ్యుకేషన్ అంటే టు డెవలప్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ టు లివ్ ఇన్ హార్మనీ అట్ ఆల్, ఐ మీన్ టు లివ్ ఇన్ హార్మనీ. సో మనకు కావాల్సిన ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో టు లివ్ ఇన్ ద హార్మనీ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవర్ బీయింగ్, దాన్ని ఎన్ష్యూర్ చేయడమే ఎడ్యుకేషన్ ప్రాసెస్. సో డిగ్రీ రావడం ఎడ్యుకేషన్ కాదు, అండ్ యూనో జస్ట్ మార్క్స్ రావడము ఆర్ మంచి డిగ్రీ, పెద్ద డిగ్రీ, చిన్న బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అండ్ పెద్ద పెద్ద డిగ్రీలు రావడం ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు. రైట్ అండర్స్టాండింగ్ ని ఎన్ష్యూర్ చేయడం, దానికి కావాల్సిన సిస్టమ్స్ కావాలి మనకి సమాజంలో. సో అది ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్. అండ్ దెన్ సంస్కారం అంటే ఏంటి? సో ద కమిట్మెంట్, ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ లివింగ్ ఇన్ హార్మనీ. సో మనకి ప్రాపర్ ప్రాక్టీసెస్ కూడా కావాలి ఇది ఎన్ష్యూర్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం ఏదో యాజ్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ పిల్లలకి నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు యూనో వాళ్ళ వస్తువుల్ని, రూమ్ ని క్లీన్ గా ఉంచుకోవాలి, వాళ్ళ బెడ్ ని వాళ్ళు చేసుకోవాలి, లేదా షేర్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు. ఇవన్నీ మంచి ప్రాక్టీసెస్. సో అవన్నీ ఏవైతే నేర్చుకుంటారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ప్రాక్టీస్, థియరీని ప్రాక్టీస్ గా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో అవన్నీ కలిపి వాళ్ళ సంస్కారాలు అవుతాయి.
అంటే అవే మన దగ్గర ఉన్న సంస్కారాలు కూడా అలానే మనం అక్యుములేట్ చేసుకున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ సంస్కారాలను కూడా మంచిగా ఎన్షూర్ చేసుకోగలిగితే, అండ్ వీ కెన్ ఆల్వేస్ క్రియేట్ దీస్ సంస్కారాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గివింగ్ డే అని ఉందనుకోండి. గివింగ్ డే రోజు పిల్లలు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నవి ఏదో ఒకటి వేరే వాళ్ళకి ఇస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా అలాంటి ఒక డే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అది డైలీ ఉండాలి, బట్ స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ డే ద్వారా వీ కెన్ బ్రింగ్ మోర్ అవేర్నెస్ అబౌట్ ఇట్, ఆర్ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ దే లెర్న్ ద యాక్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ సంథింగ్ టు సంబడి ఎల్స్, రైట్? అది వాళ్ళకి లాంగ్ టర్మ్ లో హెల్ప్ అవుతుంది. ఇవ్వడము అనేది ఒకటి నేర్చుకుంటారు. అట్లా ఇలాంటి సంస్కారాలు ఇలా నేర్పిస్తూ ఒక్కొక్కటి వెళ్తే దట్ హెల్ప్స్ దమ్ బికమ్ కాంపిటెన్స్ పెంచుతున్నాం బేసికల్లీ ఇక్కడ మనం. రైట్ అండర్స్టాండింగ్ గురించి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనే కాంపిటెన్స్ మనం బిల్డ్ చేస్తున్నాం సంస్కారాల ద్వారా. సో అది ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్. అండ్ సో దీనికి మన దగ్గర మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సంస్కారాలకి మనం ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. దేర్ మే బి పాసిబిలిటీస్ ఫర్ బెటర్ వేస్ టు ఎన్షూర్ రైట్ సంస్కారస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పెళ్లి చేసుకునే ముందు ప్రతి కపుల్ ఒక కపుల్స్ వర్క్ షాప్ అటెండ్ అయ్యి రిలేషన్షిప్స్ గురించి నేర్చుకోవాలి అనేది ఒక సంస్కారం లాగా బిల్డ్ అయింది అనుకోండి సమాజంలో. దట్ విల్ హెల్ప్ ద రిలేషన్షిప్స్, రైట్? వెన్ దే గెట్ మ్యారీడ్. మ్యాజిక్ జరిగిపోదు, బట్ అట్లీస్ట్ బెటర్ దాన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అలానే ఒక పేరెంట్ ఒక కిడ్నీ కనే ముందు ఒక ఇద్దరు పేరెంట్స్ కిడ్స్ గురించి, ట్రైనింగ్ గురించి, పేరెంటింగ్ గురించి వాళ్ళు నేర్చుకోవాలి అనే ఒక కల్చర్ బిల్డ్ అయితే, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్స్, రైట్? సో అలాంటి కల్చర్ బిల్డ్ అయితే దట్ విల్ హెల్ప్ ద కిడ్స్, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్. ఇవన్నీ మనం ఇంకా బిల్డ్ చేయాల్సిన ప్రాక్టీసెస్, ఇవన్నీ లేవు మన దగ్గర. సో there's a lot of scope to work on samskaras in our society. Okay, ఇంకా any other questions so far అండి? Anybody wants to raise your hand or unmute and say? ఎక్కువ వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది వాళ్ళ అదర్వైజ్. ఇప్పుడు ఈ సంస్కారాలు లోపించడం వల్ల మనమే స్ట్రగుల్ అవుతున్నాం. ఇప్పుడు మన పిల్లలకి మనం సరిగ్గా చెప్పకపోవడం వల్ల వాడు మాల్లో తీసుకెళ్తేనే బట్టలు కొనుక్కుంటాను, నేను కొనుక్కోను అంటున్నాడు. అదే మనం ఇవన్నీ ఎడ్యుకేషన్ చేస్తున్నట్టయితే ఇగో ఇలా ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది అని చెప్పినట్టయితే వాళ్ళు అంత ఇన్సిస్ట్ చేయరు మనల్ని. వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. అవును, అంటే ట్రైన్ చేసి ఉండొచ్చు. అంటే మనం లీడ్ కూడా చేసి, లైక్ ఆబ్వియస్లీ మనం మన లైఫ్ లో చూపించాలి. సో మనం ఎక్కడ కొనుక్కుంటున్నాం మన బట్టలు, మనం ఎక్కడ కొనుక్కుంటున్నాం మన సరుకులు, ఆర్ మనం ఎక్కడ మనం డే టు డే ప్రాక్టీసెస్ కానీ, అది పొద్దున్న డైలీ రొటీన్ అవ్వచ్చు. నేను మా పిల్లలకి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చెప్పి నేను మిడ్ నైట్ దాకా ఉండి లేట్గా లెగిస్తే అది వాళ్ళకి వాళ్ళ సంస్కారంలోకి రాదు. నా సంస్కారమే వాళ్ళు కాపీ చేస్తారు ఈవెన్చువల్లీ. నేను లేట్గా పడుకుని లేట్గా లేసేదే వాళ్ళు పికప్ చేసుకుంటారు ఎంత చెప్పినా కూడా. So by leading by example is also the best inculcation of these sanskaras. అలానే నేను అందరికీ ఇప్పుడు నేను చుట్టుపక్కల ఉన్న పిల్లలకి వాళ్ళకి వీళ్ళతో నేను మా పిల్లలకి బర్త్డేకి గిఫ్ట్ కాకుండా లెట్సే వాళ్ళకి కూడా నేను షేర్ చేస్తున్నాను, ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నాను, వాళ్ళ ద్వారానే ఇప్పిస్తున్నాను అనుకోండి, దెన్ దే విల్ ఆల్సో లెర్న్ టు గివ్. ఆర్ నేను పొద్దున్నే లేచి క్లీన్ బెడ్ షీట్స్ అన్ని నీట్ గా చేసి దుప్పట్లు మడత పెట్టి పెడుతున్నాను అంటే అది చూస్తారు వాళ్ళు కూడా స్లోలీ దే మైట్ పికప్. దెర్ ఇస్ అట్లీస్ట్ హైయర్ ప్రాబబిలిటీ టు పికప్. సో అట్లా మన లైఫ్ ని మనం ఎగ్జాంపుల్ ద్వారానే, లీడింగ్ బై అన్ ఎగ్జాంపుల్, వీ కెన్ ఇన్కల్కేట్ బెటర్ సంస్కారస్ ఇన్. ఆర్ నేను బుక్స్ రీడ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఎప్పుడు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వాళ్ళు చూస్తున్నారు సైలెంట్ గా. ఏంటి నువ్వు మమ్మల్ని టీవీ చూడొద్దు అంటావు, నువ్వు చూస్తున్నావు కదా యూట్యూబ్ ఎప్పుడు అని అడుగుతారు. అదే నేను పుస్తకం పట్టుకున్నాను నా దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు, లేదా నోట్స్ రాసుకుంటున్నాను ఏదో నా బుక్ లోంచి, అది కూడా ఆబ్వియస్లీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇది 1 డేలో 2 డేలో అయ్యేది కాదు, సంవత్సరాల తరబడి అబ్జర్వ్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ ఆల్సో ఇన్ ఎ వే. ఓకే, హ్యాండ్ రైజెస్ ఉన్నాయి. 1 సెకండ్. ప్రేమ్ గారు మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు.
సార్ సుమన్ సార్ మనకి ఈ సంస్కార్స్లో జేవీలో మనకి ఇండివిజువల్గా ఉన్నాయా సార్ సెషన్స్ ఏమన్నా ఇట్లా బిఫోర్ మ్యారేజ్కి? సో టుగెదర్ మనం ఏవైతే మన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి ఇట్లా ఇండివిజువల్ సెషన్స్ కానీ లైక్ అవేర్నెస్ కోసము సో బెటర్ ఉంటుంది కదా మనకి ఆ ప్రీ ఏదైతే ఉందో ఆ యా డేటా యా అనేది మనం మా మా విష్ అలాంటివి ఏమైనా అండి అది ఉన్నాయా? అలాంటిది కండక్ట్ చేయాలని ఇంకా ప్రిపరేషన్ లో ఉన్నాము. వి డింట్ మెటీరియలైజ్ దాట్ యెట్ బట్ హోప్ఫుల్లీ 1 or 2 years లో కొంచెం ఎఫర్ట్ పెట్టి అట్లీస్ట్ మ్యారేజ్ కి సంబంధించిన కపుల్స్ వర్క్ షాప్ ఆర్ పేరెంట్స్ వర్క్ షాప్ ఒకటి ఈ 2 వర్క్ షాప్స్ లాంచ్ చేయాలి అనేది అయితే విష్ ఉందండి. సో హోప్ఫుల్లీ ఇయర్ ఆర్ 26 or 27 లో ట్రై చేస్తాం. విల్ ట్రై అవర్ బెస్ట్. సో నా డెఫినెట్లీ విష్ కూడా దేర్ ఇస్ త్వరగా లాట్ ఆఫ్ అవ్వాలి సార్. నీడ్ ఉంది. యా డెఫినెట్లీ మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి, అందరం కలిసి చేద్దాము. సో డెఫినెట్లీ నీడ్ అయితే చాలా ఉందండి. వీఆర్ క్లియర్లీ సీయింగ్ దట్ ద కిడ్స్ ఆర్ ఈ జనరేషన్ అనే కదా ఏ జనరేషన్ అయినా ఐఎమ్ షూర్ దేర్ వుడ్ హ్యావ్ బిన్ గ్యాప్స్. సో మోర్ అవేర్నెస్ మోర్ అండర్స్టాండింగ్ తో వెళ్తే ఇట్ విల్ బి ఎ మోర్ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్. ఇట్ వోంట్ బి స్టిల్ పర్ఫెక్ట్. ఈ రిలేషన్షిప్ చాలా డిఫికల్ట్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది, బికాస్ వీ కమ్ విత్ సో మెనీ స్ట్రాంగ్ సంస్కారస్. మనం పేరెంట్స్ నేను నా పేరెంట్స్ నుంచి కొన్ని తెచ్చుకున్నాను, తను వాళ్ళ పేరెంట్స్ నుంచి తెచ్చుకుంది. న్యాచురల్లీ దెర్ విల్ బి కాన్ఫ్లిక్ట్స్. సో రిజల్యూషన్ వోంట్ బి ఈజీ. అండ్ ఎస్పెషల్లీ డే టు డే మనం చూస్తారు ఈ కబుర్లు చెప్తే అయ్యాయి కాదు ఇవి. సో లైఫ్ లో లివింగ్ లో చూపించాల్సిన విషయాలు. So yeah, but still a workshop will be helping them prepare better for this relationship ani opinion. And I think adi try cheste few workshops, we will see how it will go. But daniki inka preparation phase lo unnam prastutaniki, nothing concrete, but yeah, we plan to do that. And thank you for the feedback. Sure sir, we will Yeah, together to Radharani. support definitely. Yeah. Okay. చాలా హెల్ప్ Sure. అవుతుంది సార్, చాలా అంటే చాలా అవును హెల్ప్ అవును. అవుతుంది. Yeah, definitely థ్యాంక్ యూ సార్. చేద్దామండి. థ్యాంక్ యూ. యా రాధారాణి గారు. హలో. యా గుడ్ హలో మేడం, మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సార్ ఇదే చెప్తున్నాను కదా, ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీరు చెప్తే కాదు. సో యాక్చువల్ చిల్డ్రన్ ఆర్ కంప్లీట్లీ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పేరెంట్స్ అండి. ఎందుకంటే యా అంటే మనం చేసినా చేయకపోవడం అనేది అది వాళ్ళ అది వాళ్ళ కర్మ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే బట్ 90% ఏంటంటే మనం ఏది చేస్తున్నా వాళ్ళు కంప్లీట్లీ, ఎందుకంటే చిల్డ్రన్ పేరెంటింగ్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు, ఇమిటేట్ చేస్తారు, దెన్ దిల్ డూ ది ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్గా ప్రాసెస్ అలాగే స్టార్ట్ అవుతుంది. సో యా బట్ ఎందుకంటే ఇది అంటే యాజ్ అ స్టడీస్ కాదు, ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై కేసెస్ అనమాట. వాళ్ళ యా నాన్నగారు ఎలా ట్రీట్ చేస్తారో రేపు అతను కూడా పిల్లల్ని అలాగే ట్రీట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. మా అమ్మగారిని మా నాన్న అలాగే చూసేవారు, యా అలాగే యా వారు. ఈవెన్ వైలెన్స్ కూడా చెప్తున్నాను నేను. ఈవెన్ వైలెంట్ బిహేవియర్ కూడా ఏంటంటే ఇలాగే ఉండాలి. మా అమ్మ ఇలాగే చేసేది, మా నాన్న ఇలాగే కొట్టేవారు, తిట్టేవారు, ఏదైనా మొత్తం అవును ట్రీట్మెంట్. సో మా అవును నాన్న మా నాన్నని ఇలాగే పెంచాడు అంటే వాళ్ళు విక్టిమైజేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సొలేస్ రావడానికి ఆ గడ్జు వేరే వాళ్ళ తీర్చుకోవడం అవ్వచ్చు. అంటే ఇంటర్నల్ గా చాలా ఇన్డెప్త్ చెప్తున్నాను నేను. సో కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. సో పిల్లలు కూడా యా అలా చిన్నప్పటి నుంచి తెలియకుండా అన్కాన్షియస్ లెవెల్లో ఆ తెలియకుండానే వాళ్ళకి నేర్పబడుతుంది ఇంటర్నల్ గా. సో కాబట్టి అవును మనం ఏం చేసినా కూడా వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అంటే చిన్నప్పుడు కూడా మనకు ఒక యా ఆ, హరిశ్చంద్ర కథలాగా అబద్ధం చెప్పేటప్పుడు వీడు ఇక్కడ హరిశ్చంద్ర కథ చెప్తూ కొడుక్కి ఫోన్ వస్తే నాన్న తలుపు కొడతా నాన్న లేడని చెప్పు. సో దేర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్, ఆ కన్ఫ్యూజన్ విల్ క్రియేట్ అనమాట. నాన్నకి ఇప్పుడు హరిశ్చంద్ర కథ చెప్తున్నాడు, బయట అంకుల్ తలుపు కొడితే అని చెప్పి పోరా అని చెప్తున్నాడు అనేది. సో వాల్యూ కూడా చాలా ఇంపాక్ట్ పడుతుందండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ అండి. యా ఈవెన్ కూడా యా మొన్న ఇప్పుడు ఒక టాక్ అంటే దాని మీద చాలా కమెంట్స్ వస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ చూసుంటే గనక యా దాంట్లో మొత్తం అతను ఒక రాబోయే అమ్మాయిని ముందు నుంచే నార్సిస్టిక్ మెంటాలిటీతో, సో కంట్రోలింగ్, పవర్ ఆఫ్ కంట్రోల్ అంటాం, చేస్తూ ఉంటాడు. సో యా చూడొచ్చు చాలా మంది. దిస్ ఎ వెరీ ఐస్ ఓపెనింగ్ మూవీ యాక్చువల్గా. అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది లేండి, కానీ జస్ట్ టు అంటే టు డిస్కస్ అనమాట. సో దట్స్ యా వాట్ ఐ యా రండి. థ్యాంక్ యూ సో మచ్. యా యా థ్యాంక్స్ అండి. డెఫినెట్లీ మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సంస్కారాస్ అనేవి లైక్
వీ కెన్ క్రియేట్ ద ఎన్విరాన్మెంట్, బట్ అల్టిమేట్లీ మనం చేసేవే చాలా వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అండ్ ఈవెన్ లైక్ ఏదైనా డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు మన మన పార్ట్నర్ తోటి, వైఫ్ తోటి కానీ హస్బెండ్తో కానీ, హౌ వి డీల్ విత్ ఇట్. మనం అలిగి ఒక రూమ్ లో కూర్చుంటామా, లేదా కూర్చుని మాట్లాడుకుంటామా, లేదా అరుచుకుంటామా, ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా దే విల్ పికప్, రైట్? సో ఈవెన్ ఐ చిన్న థింక్ పిల్లలప్పుడు కూడా అదే యా. ఇప్పుడు సపోజ్ మనకి హెల్పర్ రాలేదనుకోండి, అరే నువ్వు ఇల్లు డోమ్మంటారు, అబ్బాయికి ఏం చెప్పరు, వాడేంటి వాడి చీపురు పట్టుకోవడం ఏంటి, వాడి అంట్లు గడడం ఏంటి, ఈ డిస్క్రిమినేషన్ కూడా చాలా, ఈవెన్ దో ఇప్పటికి కూడా ఉంది. అంటే ఇప్పుడు కొంచెం 30 ఇయర్స్ జనరేషన్ వాళ్ళకి లేదనుకోండి, బట్ అది చాలా ఉంది. సో అంటే ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ కూడా ఆ, చూస్తాం. చిన్న ఒక పాప పుట్టింది అనుకోండి, వాళ్ళు బీదవాళ్ళు అనుకోండి, ఆ పాపని చదువు మానిపించేస్తారు ఆ చిన్న పాపని చూసుకోవడానికి. సో ప్రతి రైట్. ఒక్కటి కూడా అంటే ప్రతి పేరెంట్స్ చూసి దిల్ క్యాచ్ అవుట్ అనమాట. థ్యాంక్ యూ. Thanks, Anil. But at the same time, this is the space for this is the way to like carry forward our understanding to our kids. This is the best way. అంటే సటిల్ గా ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీకెండ్ ఫ్యామిలీగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి విజిట్ చేద్దాము అని మీకు యాజ్ ఎ పేరెంట్ మీకు రైట్ ఉంటుంది. అంటే రైట్ ఇన్ ద సెన్స్ యూ కెన్ ప్లాన్ దట్ ఈవెంట్ అండ్ యూ కెన్ సెన్సిటైజ్ ద కిడ్స్ టువర్డ్స్ లైక్ వాట్ ద ఎల్డర్స్ ఆర్ గోయింగ్ త్రూ. అండ్ సో ఇది రిచువల్ గా ఎప్పుడైతే చేస్తారో పీరియాడిక్ గా, అది ఒక ఆర్ఫనేజ్ కావచ్చు, లేదా ఒక ఇవి స్టీరియో టైపింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇవే ఎగ్జాంపుల్స్ అనే కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇవన్నీ మనం ఆపర్చునిటీస్ టు సెన్సిటైజ్ అవర్ కిడ్స్ టువర్డ్స్ వాట్ వీ వాంట్ టు సే. మూవీ చూపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. రీసెంట్ గా నేను మా కిడ్స్ కి లాపతా లేడీస్ మూవీ చూపించాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ, బట్ వాళ్ళు ఇంగ్లీష్ లోనే చూసారు, ఆడియో అంతా ఇంగ్లీష్ లోనే ఉండింది. బట్ ఎక్కడ నేను సరే ఇంకా తీసేద్దాంలే మీకు బోర్ కొడుతుందేమో, లేదు బాగుంది చూద్దాం అనుకుంటూ చూసారు. సో ఐ వాజ్ హ్యాపీ దట్ నేను అంటే వాళ్ళు చూసే రెగ్యులర్ టీవీ కన్నా ఇది ఒక మంచి మూవీ అయినా చూపించాను అని. సో అట్లా మనం యాజ్ ఇఫ్ యూర్ పేరెంట్స్ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ టు క్రియేట్ ఈవెంట్స్ విచ్ విల్ ఎక్స్పోజ్ దెమ్. అంటే వాళ్ళకి ఏదైతే మనం చెప్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ యాక్టివిటీ ద్వారా కానీ, ఆ పర్టికులర్ రిచువల్ ద్వారా కానీ మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనేది కూడా మనం మైండ్ లో పెట్టుకోవచ్చు. సో అది స్ట్రాంగ్ గా వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ప్రదీప్ గారు కపుల్స్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు సార్. మేము వెళ్ళాము ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్. చాలా బాగా ఓకే. జరిగింది. విశాఖపట్నం ఓకే. నుంచి ఒక కపుల్ ఆల్మోస్ట్ విడిపోదాం అనుకున్న కపుల్ లాస్ట్ అటెంప్ట్ గా ఆ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు. ప్రదీప్ గారు గురుమూల్యం లఘుమూల్యం గురించి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు 3:30కి స్టేజ్ మీదకి వచ్చి, మేము ఇంకా జీవితంలో విడిపోవాల్సిన అవసరం లేదు సార్, మా కళ్ళు తెరిపించారు, చాలా చిన్న విషయం, గురుమూల్యం అర్థమైంది, లఘుమూల్యం పట్టుకుని మేము ఈ స్టేజ్కి వచ్చామని చాలా రియలైజ్ అయ్యారు. చాలా చాలా నాకు ఇంకా రిమెంబర్ అయింది ఇప్పుడు ఈ దీంతో. నైస్. ఓకే అండి, సరే నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు. సో ఎడ్యుకేషన్ సంస్కారం అనేది ఒక డైమెన్షన్. సో ఇందులో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ద కాంపిటెన్స్. ప్రస్తుతం మన హ్యూమన్ కాండక్ట్ ఈస్ నాట్ డెఫినెట్. అంటే ఏ క్షణం ఎలా బిహేవ్ చేస్తామో, ఎలా రెస్పాండ్ అవుతామో సిచ్యువేషన్ కి, ఆర్ ఎలాంటి ఇన్సిడెంట్ కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఒక డెఫినెట్నెస్ అంటూ ఉండదు. సో అవర్ కాండక్ట్ ఈస్ వెరీ ఇండెఫినెట్. అందుకే మనం ఆ ఫియర్ అనేది ఉంటుంది. యూనో ఎదుటి మనుషులను మోసం చేస్తారా, లేదా ఇంకా ఏదైనా కోప్పడతారా, లేదా తక్కువగా చూస్తారా, డిస్రెస్పెక్ట్ చేస్తారా అనే భయాలన్నీ ఉంటాయి మనలో. సో మనకేంటంటే బేసిక్ గా ఒక డెఫినెట్ కాండక్ట్ తో లివ్ చేయడానికి కావాల్సిన సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్వైబ్ చేయడమే ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్కారం. అండ్ సో దానిలో 3 పార్ట్స్ గా చెప్పారు. సో ఒకటేమో రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ చైల్డ్, దెన్ కెపాసిటీ టు లివ్ ఇన్ ద రిలేషన్షిప్. సో ఏదైతే రిలేషన్షిప్స్ గురించి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందో అది రాకుండా, ఎటువంటి రిలేషన్షిప్ అయినా, అది ఫ్యామిలీ అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్, కమ్యూనిటీ, డిఫరెంట్ స్పేసెస్ లో ప్రాపర్ గా లివ్ చేయడానికి కావాల్సిన కాంపిటెన్స్ ని బిల్డ్ చేసుకోవడము. అండ్ దెన్ స్కిల్స్ ఫర్ ఎన్షూరింగ్ ప్రాస్పెరిటీ ఆల్సో, దట్స్ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాట్ జస్ట్ మన సెల్ఫ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి కాకుండా, ఇప్పుడు ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఉంటుంది, అదంతా కూడా ఎన్షూర్ చేసుకోవడం కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ 3 ఆస్పెక్ట్స్
ఎడ్యుకేషన్లో భాగం అవుతాయి. ఏమన్నా క్వశ్చన్ వచ్చిందండి? నాకు చాట్ విండో కనిపించట్లేదు. ఓకే, మూవీ నేమ్ లాపతా లేడీస్ అండి. ఇది అంటే ఇట్స్ విపరీతమైన వాల్యూస్ బేస్డ్ కాదు, కానీ బాగుంటది. అంటే మంచి సింపుల్ మూవీ. అండ్ ఒక ఇద్దరు లేడీస్ వైఫ్స్ స్వాప్ అయిపోతారు అనమాట ట్రైన్ లో. వాళ్ళకి నార్త్ ఇండియాలో ఈ గూంగట్ ఉంటుంది కదా, అది వేసుకుని పెళ్ళైన కొత్తలో ట్రైన్ లో వెళ్తూ ఉంటారు. స్టేషన్ దగ్గర వేరే అమ్మాయితో దిగిపోతాడు అన్నమాట పెళ్లి కొడుకు. అప్పుడు ఏం జరుగుతుంది అని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. కానీ అందులో ఇన్ ద ప్రాసెస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకి చూడడానికి వస్తాయి. అంటే రిలేషన్షిప్స్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫ్యామిలీస్ ఎలా ట్రీట్ చేస్తాయని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ హెల్త్ అండ్ సంయమ్. సో సెకండ్ డైమెన్షన్ ఈజ్ అబౌట్ హెల్త్ అండ్ సంయమ్ అండి. సో సంయమ్ అంటే మన సెల్ఫ్ లో నా బాడీ యొక్క రెస్పాన్సిబిలిటీ నాది అనే ఫీలింగ్ ఏదైతే ఉందో, దట్స్ ద ఫీలింగ్ ఆఫ్ సంయమ్. ద ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ బాడీ. దీనికి సంబంధించిన వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే మనం ఏం తింటాము, మన డైలీ రొటీన్ ఏంటి, సర్కేడియన్ రిథమ్తో అలైన్ అయిందా, అగేన్స్ట్ గా ఉందా. దెన్ లేబర్ అంటే మనం ఫిజికల్ గా ఏం చేస్తున్నాము, ఫిజికల్ యాక్టివిటీస్ నా సెల్ఫ్ కి నా బాడీకి హెల్త్ కి అనుగుణంగా ఉన్నాయా, లేదా నేను ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదా. అండ్ దెన్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అంటే సో మనం ఫిజికల్ లేబర్ చేసినప్పుడు అన్ని పార్ట్స్ మేబీ టచ్ అవ్వకపోవచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. లెట్స్ ఎక్కువ నుంచునే పని ఉందనుకోండి, సో అన్ని పార్ట్స్ మూవ్ అవ్వవు కదా. సో ఎక్సర్సైజ్ ఇస్ టు మేక్ షూర్ దట్ ఆల్ పార్ట్స్ ఆర్ మెయింటైన్డ్ వెల్ హెల్త్ వైజ్. సో అలానే ప్రాణాయామం అంటే ఇంటర్నల్ అండ్ బ్రీతింగ్ కి ప్రాపర్ బ్రీతింగ్ ప్యాటర్న్స్ నేర్చుకుని హెల్త్ ఎన్ష్యూర్ చేసుకోవడం. అండ్ దెన్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా మనం హెల్త్ బాగోలేనప్పుడు వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద బాడీ విత్ మెడిసిన్ టు సపోర్ట్ ఇట్ హీల్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి మెడిసిన్స్. అలానే ఔషధము చికిత్స. సో ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండొచ్చు అప్పుడప్పుడు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్, మెయింటైనింగ్ ద హెల్త్. అండ్ దెన్ హెల్త్ అంటేనేమో లైక్ బాడీ మన సెల్ఫ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేస్తుంది, అండ్ బాడీలో పార్ట్స్ అన్ని బాగానే ఇంటాక్ట్ గా ఉన్నాయి అనేది ఇండికేటర్ ఆఫ్ ద హెల్త్ అవుతుంది. సో స్వాస్థ్యం. సో దీన్ని ఎన్ష్యూర్ చేయడానికి మనం డిఫరెంట్ లెవెల్స్ లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ సైడ్ లో అయితే రాసాను, ఇండివిజువల్ గా మన లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ బట్టి మన హెల్త్ ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ ఇంక్లూడ్స్ లైక్ అదే ఏ టైంకి లెగుస్తాము, ఏం చేస్తాము, ఎటువంటి యాక్టివిటీస్ చేస్తాము, ఎంత పార్టిసిపేట్ చేస్తాం మన హౌస్ హోల్డ్ వర్క్ లో. అండ్ దెన్ ఎంత పడుకుంటాము, ఇవన్నీ దట్స్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్. దెన్ ఎక్సర్సైజ్, వాట్ వీ డూ టు కీప్ అవర్ బాడీ హెల్దీ అనేది. అలానే ఫ్యామిలీ సంబంధించింది మన ఫుడ్ అంతా ఫ్యామిలీ లెవెల్లో కదా డిసైడ్ అయ్యేది, మనం సపరేట్ గా ఇండివిజువల్ లెవెల్లో ఉండదు కదా. సో ఇంటేక్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ డైలీ రొటీన్. ఫ్యామిలీ క్లస్టర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ గా ఉన్నప్పుడు దెన్ ఆసన ప్రాణాయామాలు. సో వీ కెన్ డూ దిస్ యాజ్ అ గ్రూప్ యాక్టివిటీ కదా. సో అందుకని ఫ్యామిలీ క్లస్టర్ లెవెల్లో మెన్షన్ చేశారు దీన్ని. దెన్ విలేజ్ లెవెల్లో వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ రైట్ మెడిసిన్ ఫర్ ఇష్యూస్. విలేజ్ క్లస్టర్ ఆర్ సిటీ లెవెల్లో ఎడ్యుకేషన్ ఎన్ష్యూర్ చేసుకోవడము, రైట్ ఎన్విరాన్మెంట్ ఎన్ష్యూర్ చేసుకోవడం హెల్తీగా ఉండడానికి. అండ్ దెన్ అందరు కలిసి పని చేయడము. సో నేషన్ లెవెల్లోనేమో ఈ రైట్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేయడం, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ కి సంబంధించినవి అవ్వచ్చు, హెల్త్ కి రిలేటెడ్ రైట్ నాలెడ్జ్ గురించి, ఇవన్నిటిని ప్రొలిఫరేట్ చేయడం నేషన్ లెవెల్లో. అండ్ వరల్డ్ లెవెల్లో అగైన్ లైక్ హ్యూమన్ కల్చర్, సివిలైజేషన్, ట్రెడిషన్. సో దిస్ హోల్ థింగ్ అబౌట్ లైక్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీని అర్థం చేసుకోవడము, ప్రాపర్ హ్యూమన్ గోల్ తోటి అందరు కలిసి వెళ్ళడం. సో దట్స్ అట్ ద వరల్డ్ లెవెల్. సో ఈ హెల్త్ అండ్ సంయమ్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి సమాజంలో ఇన్ని డిఫరెంట్ లెవెల్స్ లో చాలా చాలా యాక్టివిటీస్ అవసరం ఉంటాయి. సో దట్స్ అబౌట్ ద హెల్త్ అండ్ సంయమ్.
నెక్స్ట్ ప్రొడక్షన్ వర్క్. సో జీవన్ విద్యలో బిహేవియర్ వర్క్ ఇందాక డిఫరెన్షియేట్ చేశాను కదా, మనిషి మాట్లాడడాన్ని బిహేవియర్ అన్నారు, ప్రకృతి మీద చేసేదాన్ని పనిని వర్క్ అన్నారు. సో ఆ వర్క్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని ప్రొడక్షన్ అన్నారు. సో ఉత్పాదనము అంటే ప్రకృతి మీద మనం పని చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ని ఉత్పాదన, అండ్ ప్రకృతితో చేసేదాన్ని పని అని అన్నారు. సో ఇందాక మనం చూసినట్టు లైక్ ప్రైమరీ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ ఏదైతే మనకు యూనో నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ ద బాడీ కోసం అవసరమో ప్రైమరీ థింగ్స్ అంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, వీటికి సంబంధించిన దాన్ని ప్రైమరీ ప్రొడక్షన్ గా మనం చూడొచ్చు. అంటే బేసిక్స్ ఇవి డైరెక్ట్ అవుట్పుట్ ఆఫ్ నేచర్. అవి ఇల్లు కట్టడం అవ్వచ్చు, బట్టలు నేయడం అవ్వచ్చు, లేదా ఫుడ్ పండించడం అవ్వచ్చు, ఇదంతా ప్రైమరీ ప్రొడక్షన్. సో కానీ మనం చాలా జాబ్స్ చేస్తున్నాం కదా, రకరకాల జాబ్స్ చేస్తున్నాం, మరి అవి ఎక్కడ వస్తాయి, మనం ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేయట్లేదా అనే డౌట్ రావచ్చు. సో అందుకనే సెకండరీ, టెర్షరీ అండ్ సర్వీసెస్ అని ఇట్లా జస్ట్ మెన్షన్ చేశారు. సో ఫిజికల్ ప్రైమరీ ప్రొడక్షన్ ని సపోర్ట్ చేసే వాటిని సెకండరీ ప్రొడక్షన్ అన్నారు. అండ్ దెన్ టెర్షరీ ప్రొడక్షన్ అన్నారు. లైక్ టీవీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈ ల్యాప్టాప్ ఉంది, నేను ఇక్కడ యుఎస్ లో ఉన్నా, మీరు అక్కడ ఉన్నారు, సో బట్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ఫెసిలిటీస్ విచ్ విల్ హెల్ప్ ప్రొడక్షన్, సర్వీసెస్ అండ్ బిహేవియర్. వీటిని టెర్షరీ ప్రొడక్షన్స్ అన్నారు. అండ్ దెన్ సాఫ్ట్వేర్స్ లాంటివి ఇంకా నెక్స్ట్ లెవెల్. సో పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ని హెల్ప్ చేయడానికి చేసే వాటిని సర్వీసెస్ అన్నారు. అది ఒక ఆటో సర్వీస్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ అవ్వచ్చు, మొబైల్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? యా, రాధారాణి గారు చెప్పండి. ఇందాకటిదేనా లేదా మళ్ళీ ఏమైనా షేర్ చేయడానికి? ఓకే, ఇఫ్ నథింగ్ స్పెసిఫిక్, ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎనీ క్వశ్చన్స్ అని ఏమైనా ఉంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ అండి. ఓకే ఓకే, దెన్ నెక్స్ట్ దానికి వెళ్దాము. సో వాట్ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు ప్రొడ్యూస్. సో ప్రొడక్షన్ అనేది అవసరము. సో మనకు కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ అన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి కదా. సో వాట్ టు ప్రొడ్యూస్ అనే దానికి దట్ విల్ బి ద ఆన్సర్. సో మనకి ఏదైతే మన శరీరం యొక్క ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్, నర్చరింగ్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని ప్రొడ్యూస్ చేయాలి మనము. అండ్ దెన్ హౌ టు ప్రొడ్యూస్ అనేది ఇక్కడ కీ థింగ్. సో ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్ యూస్ చేసి, మ్యూచువల్లీ ఎన్రిచింగ్ గా, ప్లస్ అట్ ద సేమ్ టైం జస్టిస్ ని ఎన్ష్యూర్ చేస్తూ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్ పార్ట్. సో యూజువల్లీ ఏం జరుగుతుంది, రిసోర్స్ డిప్లీషన్ గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విపరీతంగా ఒక పర్టికులర్ మినరల్ ని మైన్ చేస్తున్నారు, లేదా ఫాసిల్ ఫ్యూయల్స్ ని మైన్ చేస్తున్నారు, రైట్. సో అవేంటంటే ఇట్ టేక్స్ so many millions of years to create that fossil fuel, but we are using it at a rate much faster than nature lo produce a rate. So our resource completely deplete అయిపోతుంది, and then obviously it will have impact on different things like weather గానీ, climate గానీ, వాటి మీద ఇంపాక్ట్ వస్తుంది. సేమ్ థింగ్ పొల్యూషన్. సో ఇప్పుడు మామూలుగా ఏదైనా బై ప్రోడక్ట్ ఉంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ లో, ఇట్ విల్ బి అబ్జార్బ్డ్ బై నేచర్. నేచర్ ఇస్ వెరీ పవర్ఫుల్, ఇట్ కెన్ అబ్జార్బ్ ఇట్. కానీ ఇఫ్ యూఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ అట్ సో మచ్ రేట్ దట్ ఇట్ క్యాంట్ ఈవెన్ అబ్జార్బ్ ఇట్, దెన్ ఇట్ కాజెస్ పొల్యూషన్. మనం టిపికల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక చిన్న పొయ్యి ఉండేది, కట్టెల పొయ్యి. దాని నుంచి వచ్చేదాన్ని మనం ఎప్పుడు పొల్యూషన్ గా ట్రీట్ చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే అది వచ్చింది, నేచర్ హ్యాస్ ఎనఫ్ టు అబ్జార్బ్ దట్ స్మోక్ ఫ్రమ్ ద చిన్న స్టవ్ లోంచి వచ్చింది. కానీ ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ వెహికల్స్ ఫాసిల్ ఫ్యూయల్ ని బర్న్ చేసి అంత స్మోక్ వస్తుందో, ఇప్పుడు వీ హ్యావ్ సో మచ్ ఇష్యూస్ ఇన్ సిటీస్ కదా, పొల్యూషన్ ఇష్యూస్, ఎయిర్ బ్రీత్ చేయలేనంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. సో అట్లా ఏంటంటే ఇవన్నీ జరగకుండా ఎన్ష్యూర్ చేసుకోవడాన్ని రైట్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ అని అనొచ్చు మనం. సో ఎస్పెషలీ ఎన్విరాన్మెంట్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళు, యూ కెన్ థింక్ ఆఫ్ దీస్ అండి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్
లెట్స్ సే మీరు ఒక ఒక క్లాత్ కుట్టాలి, ఒక కుర్తా కుట్టాలి, లేదా ఒక టీ-షర్ట్ ని మీరు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ గా చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఆ మెటీరియల్ తో వర్క్ చేసే వాళ్ళతో ఎటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ లో, ఇవన్నీ కూడా ఎక్కువ ఎన్షూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూ హ్యావ్ మోర్ విజిబిలిటీ టు డిఫరెంట్ అడిషనల్ డైమెన్షన్స్. ఇంతకు ముందు మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, జస్ట్ ఫోకస్ మేబీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీనెస్ మీద ఉండుండొచ్చు. బట్ నౌ యూ కెన్ లుక్ ఎట్ ఈవెన్ ఫర్దర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్కింగ్. అలానే సోషల్ కాజెస్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది సోషల్ కాజ్ మీద పనిచేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం షార్ట్ టర్మ్ ఏం చేయొచ్చు, ఒక లా తీసుకురావచ్చు, లేదా ఒక పర్టికులర్ అవేర్నెస్ తీసుకురావాలి ఒక పర్టికులర్ ఇష్యూ మీద అని పని చేయొచ్చు సోషల్ కాజెస్ మీద పనిచేసే వాళ్ళు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ హోలిస్టిక్ థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో త్రూ జీవన్ విద్య, యూ కెన్ లుక్ అట్ ఇట్ ఈవెన్ ఫ్రమ్ మోర్ బ్రాడర్ పర్స్పెక్టివ్. ఫండమెంటల్ గా దీన్ని నేను ఎట్లా అడ్రస్ చేయొచ్చు, సో దట్ ఆ సోషల్ ఇష్యూ రూట్స్ లోంచి ఇంకా సాల్వ్ అవ్వచ్చు, ఎట్లా చేయొచ్చు అన్నది కూడా థింక్ చేయొచ్చు. బికాస్ యూ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ నౌ ఆఫ్ లైఫ్ అండ్ ఆఫ్ సొసైటీ అండ్ ఆఫ్ నేచర్, హౌ నేచర్ వర్క్స్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎ సైక్లిక్ మేనర్. నేచర్ లో అన్ని సైక్లిక్ గా ఉంటాయి కదండి. మనకి ఇప్పుడు చెట్టు వస్తుంది, చెట్టు పెరుగుతుంది, మళ్ళీ ఆకులు రాలిపోతాయి, ఆ ఆకులే మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాయి. సో అట్లా ఒక సైక్లిక్ వేలో నడుస్తుంది అది. కార్బన్ సైకిల్ అవ్వచ్చు, వాటర్ సైకిల్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్స్ మనం చూస్తుంటాం నేచర్ లో. సో అట్లా ఈ సైక్లిక్ ప్రాసెస్ ని ఎన్ష్యూర్ చేసుకుంటూ అండ్ ఇందాక మనం మాట్లాడినట్టు లోకల్ గా ప్రొడ్యూస్ చేసుకుంటూ, ఇప్పుడు మన ఇంటి దగ్గరే ఉన్న ఫ్రూట్స్ ని కానీ, లెట్స్ మిల్లెట్స్ ని కానీ, ఆర్ వీటిని వాడకుండా ఏదో ఫ్యాన్సీ థింగ్స్ ని యూజ్ చేసి హెల్దీ ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒకలాగా వెళ్తే, ఇంకొకలాగా వెళ్తే మన లోకల్ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి రైట్ రిలేషన్షిప్స్ ఎన్ష్యూర్ చేసుకుంటా ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ విచ్ ఇస్ మోర్ holistic and which is more harmonious. So now you have the tools to think through this process. Where you can look at even మీరు ఏదైతే రెగ్యులర్ గా సోషల్ కాజెస్ మీద పనిచేస్తున్నారో లేదా ఎన్విరాన్మెంటల్ కాజెస్ మీద పనిచేస్తున్నారో, యూ కెన్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ మోర్ డైమెన్షన్స్ నౌ. ఆల్సో ఇందాక వంశీప్రియ గారు అన్నట్టు సమాజం కోసం, ప్రకృతి కోసం, ఒకవేళ ఫ్యామిలీని, రిలేషన్షిప్స్ ని ఇంపాక్ట్ అయ్యేలాగా మనం బయటకు వెళ్ళి పనిచేసి ఉంటే ఇంతకు ముందు, న్యాచురల్లీ వర్క్ షాప్ అవ్వగానే ఇమీడియట్ గా అటెన్షన్ వచ్చేది, అరే నా ఇల్లుని నేను నెగ్లెక్ట్ చేశానే, ఆర్ నా ఓన్ సెల్ఫ్ ని నేను నెగ్లెక్ట్ చేశానే అని ఇమీడియట్ గా మనకి అనిపిస్తుంది. సో వీ కెన్ ఫోకస్ ఆన్ దాట్ ఆస్పెక్ట్స్. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఆల్ ద పీపుల్ అండి హూ ఆర్ వర్కింగ్ ఇన్ సొసైటీ అండ్ నేచర్ ఆల్సో. ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారండి? యూ వాంట్ యాడ్ సంథింగ్? ఫీల్ ఫ్రీ టు యాడ్ ఇఫ్ యూ వాంట్ టు. యా, కృష్ణ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్, నేను కృష్ణ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. యా నమస్తే. సార్ నేను ఫేస్బుక్లో ఒక వ్యక్తిని, అంటే కొంచెం స్పిరిచువల్ మోటివేషనల్ ఒక స్పీకరు, అంటే ఆయన రైటప్స్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఫేస్బుక్లో ఆయన ఫాలో అవుతూ ఉండేది. లాస్ట్ 10 years నుంచి ఫాలో అవుతుంటే ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి ఈలీ అని ఒక డివైస్ ఉంది. ఇది 2.5 లక్షలు అయింది. సో ఇది మనం డైలీ యూజ్ చేసుకుంటే వరకు చాలా హెల్త్ ఇష్యూస్ మనకి తగ్గుతాయి అని చెప్పేసి ఫేస్బుక్లో రాస్తే, ఆయన మీద ఉన్న నమ్మకంతో నేను ఏం చేశాను అంటే, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి రిఫర్ చేశాను సార్. నేను ఏ 1 రూపీ కూడా కమిషన్ తీసుకోలేదు. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని ఒక మంచి వ్యక్తి ఫేస్బుక్లో ఆయన రాసి చెప్తున్నాడు. సో ఇది పర్టికులర్ ఒక వ్యక్తికి ఇది నీడ్ ఉంది, తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తనకి వర్కౌట్ అయ్యిద్ది, హెల్ప్ అయ్యిద్ది అని చెప్పేసి నేను తను సజెస్ట్ చేశాను. నా మాట మీద నమ్మకంతో 2.5 లక్షలు పెట్టి తను డివైస్ కొన్నాడు అనమాట.
ఓకే. కొన్న తర్వాత ఒక 6 మంత్స్ యూజ్ చేసిన తర్వాత తనకేం అర్థమైందంటే దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఓకే. అనవసరంగా నేను 2.5 లక్షలు ఖర్చు పెట్టి నేను వేస్ట్ చేశాను అని చెప్పేసి తను బాధపడ్డాడు. బాధపడి నా దృష్టికి హ్మ్. తీసుకొచ్చాడు. నాకు గూడా ఓకే. అది ఏం జరుగుతుందని చూసి ఒక బిజినెస్ మార్కెటింగ్ అనే విషయం అర్థమైంది. కాకపోతే ఓకే. ఆ వ్యక్తి యొక్క ఫేస్‌బుక్‌లో ఆ వ్యక్తి యొక్క పేరు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు సార్. ఎందుకంటే ఇది రికార్డ్ అయ్యేది కాబట్టి మనం ఎవరిని బ్లేమ్ హ్మ్. చేయదలుచుకోలేదు. నేను తన్ని నమ్మి తన రైటప్స్ బాగా నమ్మి నేను ఒక ఫ్రెండ్‌కి సజెస్ట్ చేశాననమాట. ఓకే. ఇది ఒక డివైస్ ఈళ్ళేందో ఒక పెద్ద నెట్వర్క్ డివైస్‌గా హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయిద్దని చెప్పేసి ఒక నెట్వర్క్ ఇక్కడ తెలంగాణ ఏపీలో బాగా నడుస్తుందనమాట. ఓకే. ఓకే. అయితే వాళ్ళు గూడా ఈ మధ్య రీసెంట్‌గా మన జీవన విద్య ఇప్పుడు 24థ్ నుంచి జరిగే సెషన్ గురించి వాళ్ళ యొక్క హీలీ డివైస్ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో, ఫేస్‌బుక్‌లో గూడా మన సెషన్స్‌ని ప్రమోట్ జేస్తున్నారు. మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ హీలీ డివైస్ కొంత వర్కౌట్ అయిద్ది. వీటితో పాటు జీవన విద్య అనేది ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది. మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా కొంచెం సార్ట్ ఔట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని జెప్పేసి వాళ్ళు దీన్ని రిఫర్ జేస్తున్నారనమాట. ఓకే. ఓకే. సో, అలాంటి ఒక అంటే మన జీవన విద్యను వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది గూడా నాకు హ్యాపీ అనిపిచ్చింది. నేను ఓకే. ఏం రియలైజ్ అయ్యానంటే ఎవరేం చెప్తే గుడ్డిగా నమ్ముకోకుండా మనం గూడా కొద్దిగా వెరిఫై హుహు. జేసుకోవాలన్న విషయంలో క్లారిటీ నాకొచ్చింది. ఓకే. ఆ యాహ్! విషయాన్ని అదేదో మన ఇక్కడున్న అట్‌లీస్ట్ 40, 50 మెంబర్స్‌కి ఏంటి ఆ డివైస్ ఏమన్నారు? హీలియా? ఈలీ డివైస్ సార్ అది. మనకి ఈలీ. యూట్యూబ్‌లో కొడితే కూడా వస్తది ఈలీ డివైసు. ఓకే. అయితే నేను ఫేస్‌బుక్‌లో నల్లమూర్తి శ్రీధర్ గారని జెప్పేసి ఆయన కొంచెం మోటివేషనల్ స్పీకరు. నేను ఆయన ఒక ఆ! లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్నాననమాట. ఓకే. ఓకే. ఆయన కొనమని నాకేం చెప్పలేదు. ఆయన రాసాడనమాట. ఈ డివైస్ ఇలా ఉంటది, ఇలా ఉంటది అని తన గురించి మొత్తం రాసాడు. అది చూసి ఓకే. నేను అట్రాక్ట్ అయ్యి ఇది బాగుంటదో అని చెప్పేసి ఒక నీడీ ఉన్నటువంటి ఒక పర్సన్‌కి నేను సజెస్ట్ చేశాను. అదేలెండి. యాహ్! 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 అదే. ఇప్పుడు ఆ ఈలీ డివైస్ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్లాంటి మనం ఇప్పుడు ఇలాంటి ట్రాప్స్‌లో పడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు 2 త్రా అండర్‌స్టాండబుల్. బట్ 2 2 అట్‌లీస్ట్ లాక్స్ 2 లాక్స్, 3 లాక్స్ హ్మ్. వర్కౌట్ అయితున్న డైలీ డివైస్ వాళ్ళు గూడా మన జీవన విద్యని యాహ్! ఇప్పుడు ప్రమోట్ చేస్తారు. లాస్ట్ 1 వీక్ నుంచి వాట్సాప్ గ్రూప్‌లో ఇదే ప్రమోట్ అయితుంది సార్. మన జీవన విద్యనే ప్రమోట్ అయితుందనమాట. ఓకే. ఓకే. అదేలెండి. థాంక్ యూ సార్. ఓకే. ఓకే విషయాన్ని అండి. థాంక్ యూ. షేర్ చేసుకోవాలనిపించింది. థాంక్ యూ సార్. రైట్. రైట్. సార్ ఇప్పుడు మనం రికమెండ్ ఇప్పుడున్న చేసేటప్పుడు కూడా జాగ్రత్తగుండాలి మనం. బికాజ్ మన క్రెడిబిలిటీ విల్ బి అట్ రిస్క్. ఆయన కూడా తెలుసో తెలియకో ఆయన కూడా రికమెండ్ చేసాడేమో మేబీ మీరు చేసినట్టే. సో ఆబ్వియస్లీ వి హావ్ టు బి కేర్‌ఫుల్ అండి. సార్ థాంక్ యూ ఫర్ షేరింగ్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎక్కువ జీతం వచ్చే పనే మంచి పని అనే ట్రాప్‌లో పడి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పండి. సో అదే అంటే డీప్ రూటెడ్ అండి అది. అంటే ఆబ్వియస్లీ వేరియస్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే ఇంటు దట్. న్యాచురల్లీ మనం సో మనం పెరిగే సొసైటీలోనే అది ఉంది. హైయెస్ట్ సాలరీ వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ అని. బట్ మీరు అదే సేమ్ థింగ్ వేరే నేషన్స్‌కి, వేరే కంట్రీస్‌కి ఎళ్లి చూస్తే ఉంటుంది డెఫినెట్‌లీ అల్ట్రా డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ ఎస్పెషల్లీ యూరోపియన్ నేషన్స్‌లో వీటిల్లో చూస్తే ఒక బస్ డ్రైవర్‌కి సాలరీ, ఒక సాఫ్ట్‌వేర్ సైంటిస్ట్‌కి ఇంచుమించు ఒక 10, 20% డిఫరెన్స్‌లోనే ఎన్‌ష్యూర్ చేస్తున్నారు వాళ్ళు. సో ఒక బస్ డ్రైవరు లైఫ్ అండ్ ఒక రీసెర్చ్ సైంటిస్ట్ లైఫ్ ప్రెటీ మచ్ సిమిలర్ గానే లీడ్ చేయగలుగుతున్నారు. అది మన ఈ ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఫర్ వేరియస్ రీజన్స్. అంటే ఒకటేంటంటే అదే చిన్నప్పటి నుంచి ఇట్లా యూ నీడ్ టు బీ ఆన్ ద టాప్ అనే కాంపిటీటివ్ సెన్స్. సెకండ్ థింగ్ ఓన్లీ యూనిడైమెన్షనల్‌గా చూడడం. అంటే ఓన్లీ ఒక్క పాయింట్ ఇప్పుడు ఆ సాలరీ కోసం వాడు ఏమేమి లూజ్ చేసుకుంటున్నాడని మనకు తెలీదు కదా. ఓన్లీ ఆ సాలరీ ఒక్కటి చూసి అబ్బా మా వాడికి లేదే, వాడికి అంత హై సాలరీ ఉంది, ఆర్ తను లెట్స్ సే వైస్ ప్రెసిడెంట్ ఆర్ డైరెక్టర్ కంపెనీలో, మావాడు ఇంకా ఇంజనీరే లేదా మావాడు ఇంకా మేనేజరే ఆర్ ఇట్లా ఏదైతే మనం చూస్తామో అది చాలా యూనిడైమెన్షనల్ థింకింగ్ కదా. హౌ మచ్ ఎఫర్ట్ దట్ పర్సన్ ఈస్ పుట్టింగ్ ఇన్ టు దిస్ వర్క్ టు బికమ్ అట్ దట్ ఆ ప్రమోషన్స్ తెచ్చుకోవడానికి ఆర్ ఏం లూజ్ అవుతున్నారు ఫ్యామిలీ మనకు కనిపించవు. అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరిగేదంతా మనకు కనిపించదు. బట్ వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ ఓన్లీ దట్ టైటిల్ ఆర్ దట్ సాలరీ ఆర్ దట్ లైఫ్ స్టైల్ దట్ వీఆర్ సీయింగ్. సో న్యాచురల్లీ అఫ్ కోర్స్ ఇది అంతా మన ఎడ్యుకేషన్ లో గ్యాప్స్ అని అనొచ్చు. అండ్ ఈవెన్ అప్రిషియేటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఒక ఇండివిజువల్ ఉన్నాడు బ్యాలెన్స్డ్ గా
తన లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోండి, వీఆర్ ఆల్సో నాట్ సెలబ్రేటింగ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ వీ షుడ్ అని నాకు అనిపిస్తుంది. యూనో సెలబ్రేటింగ్ అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళ గురించి ఇంకొకరికి చెప్పడం, ఇట్లా యూనో ఫిజికల్ ఫెసిలిటీస్ ఎన్షూర్ చేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్ మీద పనిచేస్తున్నారు, సమాజం మీద పనిచేస్తున్నారు, ప్రకృతితో పనిచేస్తున్నారు, ఇంత బ్యాలెన్స్డ్ ఇండివిజువల్ అనే వాళ్ళని వీ షుడ్ ఆల్సో యూనో ప్రమోట్ అండ్ షో యాజ్ ఎగ్జాంపుల్స్, సో దట్ దాట్ బికమ్స్ అంటే అలా అవ్వాలి అని కూడా అనిపించాలి కదా పిల్లలకి. సో మీరు అలాంటి చెప్పింది వారు ఉంటే వారి గురించి మీరే చెప్పాలండి. ఏంటండి? అలాంటి వారు అలాంటి ఉన్నారా? ఐ మీన్ చాలా మంది ఉంటారండి, ఒక్కళ్ళిద్దరు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు హూ ఆర్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ వేరియస్ థింగ్స్ అండ్ లీడింగ్ దేర్ లైఫ్స్. ఐ మీన్ వై నాట్ ఈ సెషన్ లోనే ఉండొచ్చు, ఐ మీన్ మీరే ఎందుకు కాదు మీరే ఉండొచ్చు. సో ఐ మీన్ యు ఆర్ అవేర్ ఆఫ్ వేరియస్ డైమెన్షన్స్, యువర్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. దట్ మీన్స్ మేబీ డబ్బు సంపాదించడం మీద కొంచెం ఎఫర్ట్ తగ్గి ఉండొచ్చు. సో నాకు ఒక ఎగ్జాంపుల్ బాగా గుర్తొస్తుంది. మన వర్క్షాప్స్ అటెండ్ అయ్యే దయానంద్ గారు అని ఉంటారు. సో ఆయన దయా ఆర్ట్స్ అనేది చాలా పాపులర్ హైదరాబాద్ లో. మీరు ఏ గోడ మీద చూసినా దయా ఆర్ట్స్ అని నేను ఎన్నో ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో చూస్తున్నా. సో ఆయన 20 years బ్యాక్ ఏమో హీ హాజ్ పుట్ ఎ టార్గెట్ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ నేను 100 మంది ఎంప్లాయీస్ ని నా కంపెనీ ఫామ్ చేస్తాను అని. సో ఈ స్టార్టెడ్ వర్కింగ్. ఆయన ఎక్కడో 40-50 దగ్గర నంబర్ ఉన్నారు, మన జీవన్ విద్య వర్క్షాప్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత సో హీ రియలైజ్ దట్ ఓకే, ఇది ఒక్కటే నా లైఫ్ గోల్ కాదు, ఐ నీడ్ టు బి మోర్ బ్యాలెన్స్డ్ అని. దెన్ హీ చేంజ్ దిస్ థింగ్. సో 24 గంటలు వర్క్ లో ఉండి ఫ్యామిలీ అండ్ కిడ్స్ ని అంత టైం దొరికేది కాదు. నౌ హీస్ బ్యాలెన్సింగ్ హిస్ లైఫ్, హీ స్పెండింగ్ గుడ్ క్వాలిటీ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ, he's creating employment in the society, and he attends a lot of self learning related programs frequently to improve himself as self. So on various dimensions lo now he's putting effort. అండ్ నేను ఆయనకి ఇచ్చిన ఆయన ఏంటంటే ఎప్పుడైతే తన గోల్స్ ని రెడ్యూస్ చేసుకుంటున్నారో, నేను ఆయనకి ఒకవేళ మీరు 8 hours లోనే పనిచేస్తూ ఆ 100 members ఎంప్లాయీస్ ని కూడా జనరేట్ చేయగలిగితే ఆ గోల్ ని కూడా ఎందుకు తగ్గించుకోవాలి? మీ ఇంటెన్సిటీ యూ కెన్ కీప్ ఇట్, ఓకే 100 members ని అచీవ్ చేయండి, కానీ అట్ ద సేమ్ టైం మేక్ షూర్ యూ డోంట్ లూజ్ యువర్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ అని ఎప్పుడో ఒక డిస్కషన్ లో వచ్చింది. యా మేబీ దిస్ ఇస్ ఎ గుడ్ వే టు లుక్ అట్ ఇట్ అండ్ హీస్ కంటిన్యూయింగ్ ఆన్ దిస్ జర్నీ. సో జస్ట్ ఒక అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ సో మెనీ పీపుల్ అటెండింగ్ అవర్ వర్క్ షాప్స్ ఆర్ మాడిఫైయింగ్ దేర్ లైఫ్స్ టు లీడ్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్. రైట్? సో అది అందరి లైఫ్స్ లోనూ జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్. అంటే పర్ఫెక్ట్ గా అందరూ రిలేషన్షిప్స్ లో ఏం ఇష్యూస్ లేకుండా అయిపోయారా అంటే నో, దేర్ విల్ బి ఇష్యూస్ ఇన్ రిలేషన్షిప్స్, దేర్ విల్ బి ఇష్యూస్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ అండ్ ఆల్ దట్. బట్ అవేర్నెస్ తోటి నౌ ఐఎమ్ మోర్ బ్యాలెన్స్డ్ అండ్ పుట్టింగ్ ఎఫర్ట్ ఇన్ టు ఆల్ ద డైమెన్షన్స్ అని మీరు చూడగలుగుతారు. మీరు అంటే పీపుల్ హు ఆర్ అటెండింగ్ ద వర్క్ షాప్స్ వెన్ దే షేర్, అజయ్ గారు ఉన్నారు, చాలా సార్లు షేర్ చేశారు ఆయన ఇంట్లో ఎట్లా ఎఫర్ట్ పెడుతున్నారని, అండ్ సమాజం మీద ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రకృతితో కాన్షియస్ గా ఉంటున్నారని. సో అట్లా చాలా మంది దే ఆర్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ వేర్ దే ఆర్ మోర్ అవేర్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్ అండ్ అండ్ వర్కింగ్ ఆన్. ఎందుకు మీరే షేర్ చేశారు ఓన్లీ సమాజం మీద ప్రకృతి మీద పనిచేసేదాన్ని, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మీద కూడా పనిచేస్తున్నానని. సో యు ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ people who are now leading more balanced lives than probably in the past, right? So many people will be there లేదండి. who సో are. డెఫినెట్లీ అన్లెస్ అండ్ అంటిల్ మేము షేర్ చేస్తే తప్ప మా జర్నీ తెలియదు. అండ్ బయట Yeah. కనపడేది కేవలం మా సోషల్ లైఫ్ మాత్రమే, కాబట్టి అదే అచీవ్మెంట్ అనే Yeah. భ్రమలో ఉన్నాం కదండి ఇన్ని రోజులు. Yeah, definitely ఎవరిది లైఫ్ వాళ్ళకే తెలుస్తుంది. ఐ మీన్ నథింగ్ ఈజ్ రోజీ, బట్ ఆల్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఎఫర్ట్ అయితే మన చేతుల్లో ఉంది అండ్ అది పెడుతున్నాము. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్ కదా. రిజల్ట్స్ అనేవి తర్వాత eventually there'll be progress and there'll be results, but when the approach is good and we have shifted our approach to a more holistic approach, that is itself is a big shift కదా. దాన్ని అప్రిషియేట్ చేద్దాము అంటున్నాను అంతే. ఓకే, సో ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ జస్టిస్ ప్రిజర్వేషన్. సో సుమన్ సార్ జస్టిస్ ఒక క్వశ్చన్. యా చెప్పండి. వర్క్ ప్లేస్ లో
మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఒకే టీమ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు, మల్టిపుల్ వెండర్స్ ఉన్నప్పుడు, ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువుంటుంది. అండ్ కంపెనీస్ కూడా దే ఇన్సిస్ట్ లైక్ వి షుడ్ షో అవర్ ఐడెంటిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లయింట్ అన్నప్పుడు. అలాంటప్పుడు ఏదైనా ఒక టీమ్ నుంచి ఒక పర్సన్ మంచిగా పెర్ఫార్మ్ చేసినప్పుడు, ఆ వర్క్‌ని టీమ్‌కి షేర్ చేయమన్నప్పుడు టు హెల్ప్ అదర్స్ లేదా టీమ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇంక్లూజివ్ నేచర్ అనేది ఆహ్, ఉండదు అన్నమాట. అంటే తగ్గిపోతుంది. సో, దీన్ని ఎలా అడ్రెస్ చేయాలి ఒకసారి చెప్పరా? క్లియర్‌గా అర్థం కాలేదు. సో, టీమ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ కస్టమర్స్. సో, ఇంటర్నల్‌గా టీమ్స్ సర్వీస్ కంప్లీట్ బేస్డ్ చేస్తారు. కంపెనీస్‌లో ఒకే క్లయింట్‌కి మల్టిపుల్ కంపెనీస్ నుంచి పీపుల్ వర్క్ చేస్తారు గదా! అవును. యాహ్! సో, అలాంటప్పుడు వి ఆర్ పార్ట్ ఆఫ్ వన్ టీమ్ బట్ ఫ్రమ్ మల్టిపుల్ కంపెనీస్ అన్నమాట. సో, కంపెనీస్ ఏం చేస్తాయంటే సో, మన కంపెనీ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ షో దట్ ఓకే. ఐడెంటిటీ అండ్ యూ షుడ్ అంటే కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటుంది ఓకే. ఓకే. బిట్వీన్ ద కంపెనీస్. బట్ హ్మ్. ఆన్ హై లెవెల్ వి ఆర్ పార్ట్ ఆఫ్ వన్ టీమ్. సో, రైట్. ఇలాంటప్పుడు ఆ ఇంక్లూజివ్ నేచర్ ఉండదు. కాంపిటీటివ్ నేచర్ ఎక్కువుంటుంది టీమ్‌లో. ఓకే. అంటే యాహ్! ఏదన్నా అదే ఎవరైనా సిస్టమ్స్ ఆర్ క్రియేటెడ్ టు పిచ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. సేమ్ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా అంతే కదా! పిల్లలు నేచురల్‌గా దే డోంట్ వాంట్ టు యూ నో లైక్ ఒకళ్ళకి ఇంకొకళ్ళకి షేర్ చేసుకోకుండా ఉండొద్దని. బట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే పక్కనోడికి చెప్పకూడదు అన్నట్టు సిస్టమ్స్‌ని క్రియేట్ చేస్తున్నాం కదా! సో, ఆహ్, ఉన్న దాంట్లో కొంచెం కొంచెం వెతుక్కోవచ్చండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్ పార్ట్ పక్కన పెడితే దేర్ ఇస్ స్టిల్ ఎ హ్యూమన్ ఎలిమెంట్ టు ద బిట్వీన్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ టుగెదర్. యెస్. రైట్? సో, ఆ హ్యూమన్ ఎలిమెంట్‌ని దట్స్ వాట్ అట్‌లీస్ట్ ఐ యూజ్డ్ టు ఫోకస్ ఆన్. నేను ఇప్పుడు గూడా ఫోకస్ చేస్తాను. వర్క్ ప్లేస్‌లో ఏదైతే ఉందో నేచురల్లీ ఇప్పుడు ఈవెన్ వితిన్ ద సేమ్ కంపెనీ 2 కంపెనీస్ పక్కన పెట్టండి. ఈవెన్ వితిన్ ద సేమ్ కంపెనీ ఒకళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, ఒకళ్ళకి ఇవ్వలేరు. లెట్స్ సే నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ లిమిటెడ్. సో, ఆ స్పేస్‌లో కాంపిటీషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యెస్. there's a personal front to it also. So even though my friend is getting promoted, I have a personal relationship with the friends whom like we are happy about అప్పుడు అవుతాం అంటే um, ఈ ఎలిమెంట్ ని మిస్ అవుట్ అయిపోతే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అని నాకు అనిపించింది ఇది పర్సనల్ ఎలిమెంట్. బట్ వెన్ వీఆర్ ఆల్ టుగెదర్ అండ్ వి ఎన్ష్యూర్ ద పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇట్ విల్ బి మోర్ అంటే లెస్ పెయిన్ఫుల్ అని నాకు అనిపించిందండి. ఇప్పుడు నేను ఎస్పెషలీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్ కొలీగ్స్ అండ్ మేము అందరం కలిసి అందరి బర్త్డే సెలబ్రేట్ చేసేవాళ్ళము. మా టీం మొత్తానికి we used to have a day in the month where we used to celebrate birthdays. We used to go out. We used to spend some time together. సో దానివల్ల మంచి బాండ్స్ బిల్డ్ అయినాయి బిట్వీన్ పీపుల్. అండ్ ఈ ప్రొఫెషనల్ గ్రోత్ అనేది అంత ఎక్కువ ఫోకస్ లో ఉండేది కాదు. బట్ నౌ స్కోప్ ఈస్ నాట్ దట్ సార్. అట్లా పర్సనల్ రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో, వి ఆర్ ఫ్రమ్ మల్టిపుల్ కంపెనీస్. సో, ఓన్లీ త్రూ వర్చువల్లీ వి ఆర్ కనెక్టెడ్. సో, ఓకే. అలాంటప్పుడు యా ఐ మీన్ నేనెలా అంటే యాహ్! చెప్పండి సార్. గో హెడ్ యా. ఇప్పుడు నేను కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అప్పుడు అంటే కొంచెం ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకోవడం గానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ ఇంటికొచ్చి కంబైన్డ్ స్టడీస్ చేయడం అలా ఉండేది. సో, నాకు అయ్యో! వీళ్ళకి షేర్ చేస్తే అంటే నేను టాపర్ లిస్ట్‌లో ఉండనే అలా అలా ఉండేది కాదు. అండ్ ఐ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ వెన్ ఐ యామ్ షేరింగ్ థింగ్స్ విత్ అదర్ పీపుల్. వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి బెటర్‌గా మార్క్స్ రావడానికి చేస్తున్నప్పుడు నేను తక్కువ టైం చదువుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ ఇచ్చేదాన్ని, హెల్ప్ చేసేదాన్ని. ఇట్ గేవ్ మీ సాటిస్ఫాక్షన్. ఓకే. అంటే వాళ్ళకి ఏమైందో పక్కన పెడితే Mm. ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అంటే వర్క్ ప్లేస్‌లో ఇప్పుడు నేనది Yeah. వేరే వాళ్ళకి టీమ్‌లో హెల్ప్ చేయాలి అన్నప్పుడు, అట్లా నేను చేస్తున్నప్పుడు ఆహ్, కంపెనీ సైడ్ నుంచి వి ఆర్ లూజింగ్ ద ఐడెంటిటీ కదా! అని చెప్పి సో, దేర్ ఆర్ Yeah. ఫ్యూ థింగ్స్ అక్కడ కాన్‌ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. సో, నా నేచర్ యాక్చువల్‌గా అలా ఉండేదాన్ని. ఇప్పుడు ఐడెంటిటీ కోసమనో లేకపోతే టీమ్‌ని ఆహ్,
లైక్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ప్రొటెక్ట్ దిస్ చేయడానికి పీపుల్. టీమ్ ని ప్రొటెక్ట్ చేయడానికి టీమ్ ని ప్రొజెక్ట్ చేయడానికి చేయాల్సి వస్తున్నాయి. బట్ యా ఐ సో థింక్ స్టిల్ దెర్ విల్ బి స్కోప్ అండి. ఈవెన్ దో యూఆర్ వర్చువల్లీ కనెక్టెడ్, వీఆర్ ఆల్ వర్చువల్లీ కనెక్టెడ్, బట్ వీఆర్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ టాకింగ్ అండ్ షేరింగ్ కదా ఆన్ నాన్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్. సో అట్లా there might be spaces ఏమో చూడండి, like where you can like interact with the other people also, just talk to what's ఓకే. going on in their lives and what they like, what they don't like అట్లా. అంటే మీ పర్సనల్ Yeah, పాయింట్స్ this కెన్ స్టిల్ personal బి. connection is not there, sir. Maybe that is one of the reasons. మీరు అన్నట్టు that is యా needed. Yeah, ఓకే అండి. యా ట్రై thank you, చేయండి. sir. డిఫికల్ట్ మనం డిఫికల్ట్ సెటప్స్ మనమే సెట్ చేసుకుంటున్నాము. సో డెఫినెట్లీ ఆ లిమిటెడ్ స్పేస్ లో కొంచెం వర్క్ చేయడం కష్టమే, బట్ యా దెర్ విల్ బి అవెన్యూస్ యూ కెన్ ట్రై అండి. ఓకే. యా థ్యాంక్స్ అండి. యా రోషన్ గారు, యూ రైజ్డ్ యువర్ హ్యాండ్. హలో. ఓకే, హలో సార్. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. సుమన్ గారు, చెప్పండి. ఏం లేదు సార్. ఇప్పుడు ఇదే మేడం ఇప్పుడు చెప్పారు కదా, దానికి మనం డే టు డే లైఫ్ లో చూస్తూనే ఉంటాం. ఎలాగంటే ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం, కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి చిన్నప్పటి నుంచే ఒక రకమైన మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఏంటంటే పక్కన వాళ్ళకి చెప్తే దే విల్ టేక్ అవర్ క్రెడిట్ అని చెప్పేసి. ఇప్పుడు నాకేంటంటే ఐ హ్యావ్ ఎ కిడ్ హూ ఈస్ కరెంట్లీ స్టడీయింగ్ ఫస్ట్ స్టాండర్డ్. ఓకే. వాడు ఏమంటాడంటే నాకు అన్ని వచ్చు, నాకు మొత్తం వచ్చు, అంటే చదువుకున్న విషయాలు నాకు మొత్తం వచ్చు, అన్ని తెలుసు నాకు, కానీ నేను అందరికి చెప్పను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆ సెట్ అది ఆ కండిషనింగ్ అనేది అక్కడే మనం చెప్పలేదు, మేము చెప్పకుండా డెవలప్ అవుతుంది అది. దాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది సార్? అంటే తన చిన్న ఏజ్ కదా ఇప్పుడు, అది అదేండి వాళ్ళని టూ ఎర్లీ, అదేమి కంక్లూడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. అదే తను అదే అట్లా సార్. అలా ఫిక్స్ అయ్యాడని. బట్ ఐ మీన్ యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. మీరు ఐ మీన్ అగైన్ ఇదే ఇందాక సంస్కారస్ గురించి మాట్లాడాం కదా, యూ కెన్ క్రియేట్ ఎన్విరాన్మెంట్స్ వేర్ మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి మీరు అందరికి కలిపి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడమో, లేదా యూనో ఆ బాబుని తీసుకెళ్ళి లేదా వేరే వాళ్ళ క్లాస్ లో కాకుండా ఇంకెక్కడో వేరే చోట కాంపిటీషన్ లేని చోట ఎక్స్ప్లెయిన్ చేయడము, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ షేరింగ్ కదా. అది సార్, అదే ఎలా సో డీల్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఇప్పుడు మనం ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు చిన్న పిల్లాడు కాబట్టి ఇంకా అంత ఏజ్ లో ఇంత అండర్స్టాండింగ్ అనేది కొంచెం అది అదే అదే యా మళ్ళీ కంప్లీట్ గా అతని మారిపోతారండి. థింకింగ్ ని మనం అంటే జడ్జిమెంటల్ తీసుకున్నామా అన్నట్టుగా కూడా అనుకుంటారు కదా సార్, అందుకని. అదే యా సో అదేమి ఐ మీన్ కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదండి. దర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ లాట్ ఆఫ్ స్కోప్. సో మీరు మీ సైడ్ నుంచి కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి. అవి ఐ థింక్ యూనో దట్ విల్ హెల్ప్ లాట్. సరే సార్, థ్యాంక్ యూ. యా ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, సో లాస్ట్ టూ ఎలిమెంట్స్ జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. సో మనుషులకి మధ్యలో రిలేషన్షిప్స్ ని ఎన్ష్యూర్ చేయడాన్ని జస్టిస్ అన్నారు. అండ్ ప్రిజర్వేషన్ అంటే సంరక్షణ, ప్రకృతిని ప్రొటెక్ట్ చేయడాన్ని సంరక్షణ అన్నారు. సో ఈ ప్రిజర్వేషన్ కి కావాల్సింది మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ నీడ్స్, మన నీడ్స్ ఏంటివి, అండ్ మనకి ఏం కావాలి ప్రకృతి నుంచి అని ఎప్పుడైతే అది ఐడెంటిఫై చేస్తామో అప్పుడే ఒక సెన్స్ ఆఫ్ ఐ మీన్ ప్రకృతిని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ద బిగ్గెస్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్ ఈజ్ కన్జంప్షన్. ఇట్స్ నాట్ ద ప్లాస్టిక్స్, ఇట్స్ నాట్ ద కెమికల్స్, అవి కూడా ఉంటాయి, బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ నేచర్ ఈజ్ కన్జంప్షన్. ఎప్పుడైతే మనం నీడ్ ని ఐడెంటిఫై చేస్తామో న్యాచురల్లీ మన కన్జంప్షన్ లో చేంజ్ వస్తుంది. మనం అంటే ఎనీబడి హూ ఇస్ మోర్ కాన్షియస్ అండ్ సెన్సిటివ్ టువర్డ్స్ రిలేషన్షిప్ ఇన్ నేచర్, దే విల్ స్టార్ట్ కన్స్యూమింగ్ లెస్. that itself is the biggest help for nature. And naturally we will also think about enrichment, protection and right utilization. ఏదైతే మన వస్తువు వస్తుందో దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసే ప్రయత్నం కూడా మనం చేస్తాం. సో ఎప్పుడైతే మనం డిప్రైవ్డ్ గా ఉంటామో వీ వాంట్ మోర్ అండ్ మోర్. సో మనం ఒక సెల్ఫ్ లో సెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ లేనప్పుడు వీల్ అక్యుములేట్ మోర్ అండ్ మోర్. ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, ప్రొడక్షన్ లో ఇష్యూ కాదు, బోల్డ్ అంతా ప్రొడ్యూస్ చేస్తున్నాం ఫుడ్, కానీ అందరికి రీచ్ అవ్వట్లేదు. సో
అవి రీచ్ అవ్వడానికి కావాల్సిన స్టెప్స్ మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే డిప్రైవ్డ్ గా ఉంటామో వీ స్టార్ట్ అక్యుములేటింగ్ మోర్ అండ్ మోర్ అండ్ వీ ఆల్సో ఎక్స్ప్లాయిట్ ద అదర్. ఇందాక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్స్ కానీ స్కూల్ ఎన్విరాన్మెంట్స్ కానీ వీ ఫీల్ డిప్రైవ్డ్, అంటే నాకు లేదు, ఫస్ట్ నేను అవ్వలేదు మేనేజర్, నేను అవ్వలేదు సమ్ పొజిషన్, హయ్యర్ పొజిషన్ అని. అప్పుడు వీ ట్రై టు ఎక్స్ప్లాయిట్ ద అదర్స్ అండ్ వీ ట్రై టు టేక్ మోర్ అండ్ మోర్ అవే ఫ్రమ్ దెమ్. సో అగైన్ జస్టిస్ ఏమో ఇండివిజువల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనిషికి రిలేషన్షిప్ మధ్యలో స్టార్ట్ అయ్యి దెన్ ఫ్యామిలీలో జస్టిస్ ఎన్ష్యూర్ చేయడం, సమాజంలో ఎన్ష్యూర్ చేయడం, దెన్ ఆల్ ద వే టిల్ అన్ అన్డివైడెడ్ సొసైటీ. సో ఇది ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ జస్టిస్. అంటే అగైన్ ఇక్కడ కోర్ట్స్ ఆ సెన్స్ లో కాదు, న్యాయము అనేది రిలేషన్షిప్ యొక్క అండర్స్టాండింగ్ నుంచి వచ్చేది. ఫియర్లెస్ సమాజం అనేది ఈ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ రిలేషన్షిప్స్ నుంచి స్టార్ట్, ఇండివిజువల్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ నుంచి, వరల్డ్ ఫ్యామిలీ నుంచి హోల్ సొసైటీ దాకా వెళ్తుంది. అండ్ సంరక్షణ అనేదేమో నేచర్ని ప్రొటెక్ట్ చేయడం. సో దాట్స్ వన్ డైమెన్షన్ ఆఫ్ సొసైటీ. సారీ, ఇది రాంగ్ టైటిల్. సో ఎక్స్చేంజ్ అండ్ వినిమయ కోశం. సో ఎక్స్చేంజ్ అంటే ఇందాక అన్నట్టు మనం డిఫరెంట్ ఫెసిలిటీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, అవన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అగైన్ నాట్ ఫర్ ప్రియహిత లాభ్ కాకుండా న్యాయ ధర్మ సత్య అనే పర్స్పెక్టివ్ తోటి మనం ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకుంటామో ఇట్ విల్ బి మోర్ ఫుల్ఫిల్లింగ్. అండ్ స్టోరేజ్ ఆల్సో విత్ ద ఫ్యూచర్ విత్ ద వ్యూ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, నాట్ ఫర్ హోర్డింగ్. అంటే ఇప్పుడు నేను అన్ని దాచేసి టమాటాలు మార్కెట్లో లేనప్పుడు వదిలితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అట్లా కాకుండా, అవి పాడవుతాయి కాబట్టి స్టోర్ చేస్తున్నాను, స్టోర్ చేసి కొంచెం కొంచెం అమ్ముతాను, అట్లా ఆ సెన్స్ తో ఎప్పుడైతే స్టోరేజ్ చేస్తామో దెన్ దట్స్ మోర్ ఫుల్ఫిల్లింగ్ వే ఆఫ్ డూయింగ్ స్టోరేజ్ అండ్ ఎక్స్చేంజ్. సో ఐ థింక్ దట్స్ ఆల్ అండి. బట్ అగైన్ కొన్ని ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నా. ఇందాక అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్వేషన్ అండ్ మాల్ న్యూట్రిషన్, ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి చూడొచ్చు. Is it a lack of sufficient production? Is it a lack of proper distribution? Or is it lack of right education and sanskaram leading to injustice and resulting to starvation? So ఏంటి అనేది మనం సొసైటల్ ఇష్యూస్ ని ప్రాపర్ అనాలిసిస్ చేయగలుగుతాం ఇప్పుడు విత్ దిస్ బెటర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ థింకింగ్. So I think we are out of time. That's all for today, Andy. Maybe we'll continue some of the nature related topics, and maybe you can all share about more nature related topics when we meet next week. Any other question we'll take, otherwise we will close here, Andy. Almost we are out of time. And before we close, a couple of announcements. Online workshop ఉందండి నెక్స్ట్ మంత్ జనవరిలో. సో ప్లీజ్ register, or I mean, well, if you want to register, but if మీరు అందరూ ఆల్రెడీ వర్క్షాప్ అటెండ్ అయ్యారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలన్నా ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ your family members, whoever you want them to attend. ఇంకేముంది హరి గారు, did I miss something? ఇంకేమైనా అనౌన్స్మెంట్ ఉందా? ఆ అనౌన్స్మెంట్ ఏం లేదండి. ఇంకా 7-day వర్క్షాప్ నిన్న కంక్లూడ్ అయిన వాళ్ళు అటెండ్ అయ్యారు కదా సార్. సో ప్లీజ్ కంటిన్యూ ఫర్ ద రిఫ్రెషర్ అట్లీస్ట్ ఫర్ సమ్ వీక్స్. అండ్ దెన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్. సో విల్ మీట్ నెక్స్ట్ టైమ్ ఇన్ ద న్యూ ఇయర్. సో దట్ విల్ బి 4th Jan. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతున్నారు? నేనే సార్ హరి గారికి థ్యాంక్ యూ చెప్పాను నేను. అజయ్ని థ్యాంక్ యూ హరి గారు. నేను విషయం చెప్పేసేయాలండి. థ్యాంక్ యూ ఎవరిబడి. Okay, Andy. Thank you. Let's close here. Wish you all a good rest of your day and see you later. Bye. సో 7 days వాళ్ళందరూ సేఫ్ గా ఇళ్ళకి చేరిపోయారు కదండి. అయ్యా రెస్ట్ తీసుకోండి. Yes sir. Safely reached home. ఓకే. చేరిపోయాను సార్. థ్యాంక్ యూ.